దయచేసి కూర్చుందాం. దేవుని యొక్క వాక్కుల నుంచి ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆదికాండము 22. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఈ విషయం ఈ యొక్క 22వ అధ్యాయంలో ఉన్నటువంటిది అంతా కూడా మనకు తెలుసు. అబ్రహామును దేవుడు ఎలా పిలుచుకుని అబ్రహాము వస్తున్న టైంలో తనకిచ్చేటువంటి తనకు ఎలాగో నీ కుమారుని ఇస్తానని చెప్పినాడు. తన జీవితం మనకు తెలుసు. తర్వాత అబ్రహాముకి మొదట హాగరుతో కుమారుడు కలిగినాడు, ఇష్మాయేలు. దాని తర్వాత ఎవరు? సారాను దేవుడు దీవించి సారా యొక్క గర్భాన్ని తెరిచి ఏ వయసులో 100 సంవత్సరాల వయసు అయినకి గురుగారికి, అబ్రహాం గారికి. ఆ టైంలో దేవుడు కుమారుని ఇచ్చినాడు, సారా గర్భం తెరిచినాడు. చూడండి, చాలాసార్లు మనం అనుకుంటాం. అందుకనే దేవునికి అసాధ్యము ఏదైనా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్. మానవులుగా మనము అర్థం చేసుకోవాలి. మనము దేవుడిని మన కోణంలో అర్థం చేసుకుంటాం. మనం దేవుడిని మన జ్ఞానంతో అర్థం చేసుకుంటాం. మనం దేవుడిని ఒక చిన్న ఐడియాతో మనం ఆలోచన చేస్తాం. ఆయన సావరిన్ గాడ్ అని, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వానికి కారణభూతుడు ఆయన అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. అప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. సర్వాంతర్యామి అంతక్కడ ఉన్నాడు ఆయన. ఎక్కడ కూడా ఆయన లేనటువంటి ప్లేసు లేదు. అలాగనే ఆయనకు అసాధ్యం ఏది కూడా లేదు. సర్వాన్ని కూడా కలుగు చేసింది ఆయనే. చాలాసార్లు మనం కిడ్నీ డాక్టరో లేకపోతే ఇంకో డాక్టరో, ఆ డాక్టర్, ఈ డాక్టర్ అనుకుంటాం. ఆ డాక్టర్లను కలుగు చేసింది, డాక్టర్లకు మెడిసిన్స్ ఇచ్చింది, డాక్టర్లకు ఐడియాలు ఇచ్చింది, డాక్టర్లకు టాలెంట్స్ ఇచ్చింది, చదువు నేర్పించింది ఆయన. సర్వానికి వెనకనటువంటిది ఆయన అనేటువంటిది అండర్స్టాండింగ్లోకి మనం వచ్చినప్పుడు, మనము విశ్వాసం మనం కల్టివేట్ చేసినప్పుడు, అప్పుడు మనం ఒక లెవెల్లోకి మనం వెళ్తాం. అబ్రహామును దేవుడు అసాధ్యం లేదయ్యా అనేటువంటి రీతిలో అబ్రహాముకి కుమారుడు ఇచ్చినాడు. దాని తర్వాత ఈ 22వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, అబ్రహాంతో దేవుడు ఒక టెస్ట్ పెట్టినాడు. ఆ టెస్ట్లో దేవుడు ఏమడిగినాడు? నేను ఒక ప్లేస్ చూపిస్తాను, మోరియా దేశానికి అక్కడికి వెళ్ళు, అక్కడ ఒక పర్వతం చూపిస్తాను, అక్కడికి వెళుతూ నీ కుమారుడిని తీసుకెళ్ళు, ఆ కుమారుడిని తీసుకెళ్ళి అక్కడ నా కొరకు అతనిని దహన బలిగా నా కొరకు అర్పించు. ఎంతకాలానికి పుట్టాడు? 100 సంవత్సరాలకు పుట్టాడు. లేక వృద్ధాప్యమందు కుమారుడిని ఇచ్చినాడు. ఆ కుమారుడిని ఏమంటున్నాడు దేవుడు? నాకు ఇవ్వయా, దహన బలిగా అర్పించు. చూడండి, అలాగైన తర్వాత మనం చూస్తాం. దేవుడు చెప్పాడు ఆ మాట, లోపడ్డాడు, అక్కడ వెళ్ళాడు. ఈ మధ్యలో మనంతటి తెలుసు, అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత దూరంగా చూశాడు ఆ ప్లేస్ని. అదే ప్లేస్ అని దేవుడు చెప్పాడు. 10 నాళ్ళు అక్కడ ఉండమన్నాడు. వెళ్ళాడు, అంతా రెడీ చేశాడు. ఈ మధ్యలో తండ్రి కుమారుడు సంభాషణ మనకు తెలుసు. అక్కడ వెళ్ళిన తర్వాత బలిపీఠం పెట్టాడు, కట్టెలు పేర్చాడు, తాళ్ళతో కట్టేశాడు కుర్రాడిని, దాని మీద పెట్టాడు, చాచాడు. ఎలా లేపలా ఏం చేశాడు? కత్తిని తీసుకుంటానికి రెడీ అయ్యాడు. పరలోకం తెరవబడింది. ఒక వాయిస్ దూత మాట్లాడింది, వెయిట్ మ్యాన్, డోంట్ వర్రీ అబ్రహాం, నేను ఒక టెస్టే చేశాను, నువ్వు వెయిట్ చేయి, ఓకే అన్నాడు. అలా చూశాడు. అక్కడ ఒక పెద్ద ఏముంది, అక్కడ పొట్టేలు ఉంది రెడీగా. దాన్ని తీసుకొచ్చినాడు, దాన్ని అక్కడ బలిగా అర్పించినాడు. దాని తర్వాత మరలా దేవుడు మాట్లాడతాడు 22వ అధ్యాయంలోనే. తర్వాత మనం చూస్తాం, నీకు ఒక్కడే అయినా నీ కుమారుడి యొక్క
వెనతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆస్వాదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందరి ఇసుక వలెను నీ సంతానం నిశ్చయముగా వేస్తారు. ఇది ఈ యొక్క 22వ అధ్యాయంలో ఏంటి మనం నేర్చుకునేటువంటిది అంటే, మనం నేర్చుకునేటువంటిది ఏంటంటే, ఇక్కడ అబ్రహాము విషయంలో టెస్ట్ అనేటువంటిది చేసినాడు, పరిశోధించాడు. మొదటి వచనంలో ఏముంది? ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. అబ్రహాములకు విశ్వాసం లేదా? దేవుడు మాట వినలేదా? వదిలిపెట్టలేదా? తన భార్యను చూస్తున్నాడు, తన వారిని చూస్తున్నాడు, పనాళ్ళని చూస్తున్నాడు, బయలుదేరి రాలేదా? వచ్చాడు. భక్తి లేదా? ఉంది. బలిపీఠాలు కట్టలేదా? కట్టాడు. భక్తిపరుడుగానే ఉన్నాడు. కానీ అతను దేవుడు పరిశోధించినాడు. ప్రతి విశ్వాసి ఈ పరిశోధనలు అనేటువంటివి కలగటము సహజమే. ప్రతి విశ్వాసి కూడా టెస్టింగ్ పీరియడ్ అనేటువంటిది ఉంటుంది. విశ్వాసులైనటువంటి వారికి టెస్టింగ్ లేకుండా, పరిశోధన అనేటువంటిది లేకుండా భక్తి అనేటువంటిది చాలా స్మూత్గా వెళ్తుందని మనం అనుకుంటాం. అలా అనుకోకూడదు. అంటే భక్తి చేసేటువంటి మనకే దేవుడు టెస్ట్ అనేటువంటిది ఇస్తాడు. భక్తి అనేటువంటి వారిని తర్వాత విషయం, వారిని మార్చుకోవాలని చూస్తాడు. మనము ఒకే రేంజ్లో మన భక్తి ఉండకూడదని ఆయన చూడండి. మన స్కూల్స్లో ఏం చేస్తాం? 1వ తరగతి నుంచి 10వ తరగతికి ఇచ్చేయచ్చుగా ప్రమోషన్స్. 10వ తరగతిలో కూడా వదిలేయచ్చుగా. నువ్వు డాక్టర్ వెళ్తావా, ఇంజనీర్ వెళ్ళరా బాబు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందుకు, నీట్లు ఎందుకు, పీజీ నీట్లు ఎందుకు, పీజీ ఎంబీబీఎస్ నీట్లు ఎందుకు, నువ్వు ఎదుగుంటే తెలవా అనొచ్చు కదా. కానీ అక్కడ ఏం చేస్తారు? డాక్టర్కి వెళ్ళేవాడికి యూజీ నీట్, పీజీకి వెళ్ళేవాడికి పీజీ నీట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఆ నీట్, అక్కడ టెస్ట్. చూడండి, వాళ్ళు డాక్టర్ అంటే మనం ఏమనుకుంటాం? ఓ డాక్టర్ అంటావా లేదా? ఇంజనీర్ అనేటువంటిది అనుకుంటాం, ఒక లెవెల్ అనేటువంటిది. భక్తి విషయంలో కూడా ఒక లెవెల్కి నువ్వు వెళ్ళాలంటే అబ్రహామును దేవుడు టెస్ట్ చేసి అలాగున ఆయన ఏం చేశాడు? అనేక మందికి తండ్రిగా అబ్రహామును చేసినాడు. అనేక మంది కంటే గొప్పవాడుగా అవ్వాలంటే టెస్ట్లు అనేటువంటివి మన జీవితంలో జరుగుతాయి. అవి ఏ టెస్ట్ అయినా అనండి. ఇక్కడ అబ్రహాం జీవితంలో మనం చూస్తే చూడండి, వృద్ధాప్యమందు ఆ వయసులో దేవుడు ఇచ్చినటువంటి కుమారుడును నాకు అర్పించవయ్యా, నా కొరకు నువ్వు సాక్రిఫైస్ చేయి. చూడండి, ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క వాక్కులు మనం గ్రహించేది ఏంటంటే, దేవుడు ఎప్పుడు మరి ఎన్నడూ కూడా హ్యూమన్ సాక్రిఫైస్ అడగడం అనేటువంటిది బైబిల్లో చూడం. ఇది ఒక్కసారి మనం చూస్తాం. ఇది కూడా అర్పించాలనేటువంటిది కాదు. దేవుడు బలులు కోరుకునేటువంటి వాడు కాదు. ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే మీరు లేవీకాండం 18వ అధ్యాయము 21వ వచనం చూడండి ఒకసారి. లోబడతావా లేదా అనేటువంటి టెస్ట్ కోసము దేవుడు ఈ యొక్క బలిని నువ్వు ఇవ్వన్నాడు. అగ్నిగుండములను దాటనీకుడు, అపవిత్రపరచుకొనకుడు కొనకుడి. 2వ రాజుల గ్రంథము 2వ రాజులు 21వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి ఒకసారి. 2వ రాజులు 21. ఈ ప్రకారము యెహోవా దృష్టికి బహుగా చెడుతనం జరిగించి ఆయనకు కోపం. దేవునికి అసహ్యమైనటువంటిది ఇది. దేవుడు బలులు కోరుకునేటువంటి వాడు కాదు. ఎస్పెషల్లీ హ్యూమన్ సాక్రిఫైజెస్ కోరుకునేటువంటి వాడు కాదు. మానలేటువంటి వారిని, బిడ్డలేటువంటి వారిని చాలా ఈ దినాల్లో ప్రపంచంలో అనేక ప్లేసుల్లో పిల్లలేటువంటి వారికి నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అమెరికాలో ఉండేటువంటిది ఏంటి? హాలీవుడ్ బాలీవుడ్ ఏదో అంటారు. హాలీవుడ్లో ఒక లెవెల్కి వెళ్ళాలంట, వాళ్ళ సొంత వారిని బలులు అర్పించాలంట. రియల్ అంటే ఇది. ఆ లెవెల్కి నువ్వు వెళ్ళాలంటే అర్పించేసిన వాళ్ళు ఉన్నారంట. చూడండి, బలులు కోరుకున్న అంతే. మనం అనుకుంటున్నాం దేశము, ప్రపంచంలో అమెరికా దేశము క్రైస్తవ దేశమే, ఫౌండెడ్ బై క్రిస్టియన్స్, ఫాలోవర్స్ ఆఫ్ గాడ్. దేవుని వెంబడించేటువంటి వారే దాన్ని అలా కనుగొనటం, అలా స్టార్ట్ అవటం విశ్వాసం ద్వారా నడిచింది. కాలక్రమేణా మనం చూసినట్లయితే ఆ దేశంలో ఎంత భయంకరటువంటి పాపము, ఎంత జ్యోతిష్యం అనేటువంటిది, విగ్రహారాధన అనేటువంటిది, ఎలా అర్పించడం అనేటువంటిది, మానవులైన వారు సాక్రిఫైస్ చేయటం,
మరి పాత నిబంధనలో సాక్రిఫైస్ చేయలేదా? దేవుడు మానవులను కోరుకోలేదు సాక్రిఫైజెస్, మానవుల్ని సాక్రిఫైస్గా ఇమ్మని కోరుకోలేదు దేవుడు. మానవులుగా సాక్రిఫైస్ మనం చేయాల్సిన అవసరం లేదు. ఆ దినాల్లో కొన్ని వాటిని దేవుడు చెప్పినాడు. లేవికాండంలో చూస్తాం మనం, మీ పాపములను బట్టి, మీ తప్పిదాలను బట్టి మీరు గొర్రెలు కానీ, మేకలు కానీ, పశువులు కానీ, ఈ యొక్క పావురాలు కానీ, వేరే వాటిని ఒక్కదాని కొరకు మీ పాపము నిమిత్తము మీరు దేవుని సన్నిధికి తీసుకువెళ్ళి అక్కడ యాజకుల దగ్గర తీసుకువెళ్ళి దాన్ని బలుగా అర్పించాలి అని దేవుడు పాత నిబంధనలో చెప్పినాడు. కానీ మానవులైనటువంటి వారిని అర్పించమని ఎక్కడ చెప్పలా. దేవుడు అది కోరుకునేటువంటి వాడు కాదు. ఆ పాపములు, వారు చేసేటువంటి పాపములు అలాగూ వాళ్ళు దేవునికి లోబడుతున్నారా లేదా అనేటువంటి రీతిలో అక్కడ కూడా ఆ సాక్రిఫైస్ అనేటువంటి దేవుడు చేయమన్నాడు. అక్కడ కూడా లోబడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఓల్డ్ టెస్టిమెంట్లో. లోబడనటువంటి వారు ఇలాగూ వారు దేవుడు చెప్పినటువంటి రీతిలో వారి పాపముల నిమిత్తము మేకలు కానీ, గొర్రెలు కానీ, వేరే పశువులు కానీ, వేరే బర్డ్స్ కానీ తీసుకువెళ్ళి సాక్రిఫైస్ చేయనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే వాళ్ళు పాపములుగా నరకానికి వెళ్ళేటటువంటి వారు. ఎవరైతే ఆ సాక్రిఫైజెస్ చేసినారో, మేకలు కానీ వారు రక్తము చిందించినారో వాటి ద్వారా వారి పాపములు కప్పబడినాయి. వాటి ద్వారా పాత నిబంధనటువంటి సైన్స్ యొక్క పరిశుద్ధుల యొక్క పాపములు కప్పబడినాయి, కానీ అవి పూర్తిగా కడగబడతాం అనేటువంటిది జరగల. అందుకనే పాత నిబంధనటువంటి వారందరూ చెప్తున్న మరలా మనసులో పెట్టుకోండి, పరదేశంలోకి వెళ్ళారు. ప్రభువారు అక్కడికి వెళ్ళి ఆయన చిందించిన రక్తాన్ని వారిని తీసుకుని దేవుని దగ్గర తీసుకువెళ్ళారు, సింహాసనం దగ్గర తీసుకువెళ్ళారు యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత. కాబట్టి ఇక్కడ ఏంటంటే సబ్జెక్టు, దేవుడు బలులు కోరుకునేటువంటి వాడు కాదు. ఎస్పెషల్లీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత వన్స్ ఫర్ ఆల్ ఆయన మన అందరి నిమిత్తం ఆయన చనిపోయినాడు. ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్, సృష్టి ఆరంభము నుంచి చివరి వరకు ఉన్నటువంటి ప్రతి మానవుని నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించినాడు. కాబట్టి మనం గ్రహించాల్సింది, దేవుడు ఇక్కడ మానవులైనటువంటి వారిని సాక్రిఫైస్ కోరుకునేటువంటి వాడు కాదు. అయితే ఇక్కడ మనం ఏంటంటే టెస్ట్లు అనేటువంటిది వస్తూ ఉంటాయి. ఏమేమి రకాలైనటువంటి టెస్ట్లు వస్తాయి అనేటువంటిది మనం చూసినట్లయితే ప్రిమిట్ వల్లరా, ఇక్కడ అబ్రహాముకి 100 సంవత్సరాల టైంలో కుమారుడు ఇచ్చినాడు. అంటే ఎంతగా అబ్రహాము ఇస్మాయిల్ ఉన్నా సరే దేవుడు ఇస్సాకును ఇవ్వటం వల్ల ఇస్సాకును ఎంతగా దేవుడు అబ్రహాము ప్రేమించుంటాడు. ఎందుకంటే శారా తన ఒక భార్య, ఆ వయసులో శారా ఉడికిపోయినటువంటి ఆ యొక్క గర్భం, దేవుడు దాన్ని రివైవ్ చేసి దేవుడు ఆ గర్భము ద్వారా అబ్రహాముకి కుమారుడిని ఇచ్చినాడు. అంటే ఎంతగా 100 సంవత్సరాల వాడు చిన్నాడిని ఎత్తుకుని ఎంత ప్రేమించుంటాడు, ఎంతగా లాలన పాలన చేసి ఉంటుంటాడు. కింద మనాడు కొరియా కుర్రాడు ఉన్నాడు ఇక్కడ ఇప్పుడు మన ఇంట్లో. ఆ కొరియా కుర్రాడు, ఆ కుర్రాడికి బుడ్డాడు పుట్టాడు. మావాడు రాత్రి 2 దాకా 3 దాకా బయట తిరుగుతూనే ఉన్నాడు. ఆ పిల్లల్ని ఎత్తుకుంటున్నాడు, ఆర్డర్లు పెడుతున్నాడు, పిల్లడికి ఏం కావాలో తెప్పిస్తున్నాడు, లోనకి వెళ్తున్నాడు, బయట తిరుగుతున్నాడు. అంటే పిల్లలంటే ఎంత సంతోషము. మరి 100 సంవత్సరాలు మనాడు మరి పంచికట్టుకుని 100 సంవత్సరాలు అబ్రహాము బుడ్డాడిని ఎత్తుకుని వెళ్ళాలంటే ఏమనుకుంటాం, ఎంత ప్రేమ అనేటువంటిది కనపడతాం వాళ్ళిద్దరి మధ్యన. అంతగా ప్రేమించినటువంటి తన కుమారుడు ఇస్సాకును దేవుడు దహన బలిగా అర్పించమని. అంటే దేవుడు ఈ విషయంలో మనం చూసేటువంటిది ఏంటంటే, ఈ యొక్క టెస్ట్ అనేటువంటిది, పరిశోధన అనేటువంటిది ఎక్కడిస్తాడంటే, నువ్వు ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తున్నావో దాని విషయంలో దేవుడు టెస్ట్ పెడతాడు. దేన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తున్నాం చూడండి. కొన్నిసార్లు బిడ్డలు లేక కలిగిన కొంతమంది చర్చి మానేస్తారు, కొంతమంది దూరం అయిపోతారు సంఘానికి. ఏంటంటే బాబు లేచేపాటికండి 11 అయిందండి, బాబు లేచేపాటికి 11 అయిందండి, మేము రాత్రి వాడు నిద్రపోయేపాటికి 2 అయిందండి, పాలు పట్టామండి, అది పట్టామండి, ఇది పట్టామండి. ప్రేమించవచ్చు, బట్ నాట్ మోర్ దాన్ గాడ్.
ప్రేమించాలి నెక్స్ట్ టు గాడ్. ఇదే పనిలో ఉంటారండి. పిల్లలు ఎట్టి వారిని చిన్నప్పటి నుంచి కూడా డిసిప్లిన్లో పెట్టుకోవాలి. నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావు కొన్నిసార్లు వాటిని అడుగుతాడు దేవుడు, తెలుసా దేవుడు. అందుకనే దేవుడు మనల్ని నీ సోల్ ఇంపార్టెంట్, నీ ఆత్మ ఇంపార్టెంట్. కాబట్టి నువ్వు ఎక్కువ ప్రేమించే దాన్ని బట్టి నువ్వు దేవునికి దూరస్తుడు అవ్వటం అనేటువంటి దేవునికి ఇష్టం లేదు. నువ్వు దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తున్నావో దాన్ని దేవుడు అడుగుతాడు. కొన్ని ఎగ్జాంపుల్స్లో దేవుడు వాళ్ళని తీసేస్తాడు కొన్నిసార్లు. ఎందుకంటే నువ్వు దేవుని ఎక్కువ ప్రేమించాలని, నీ సోల్ ఇంపార్టెంట్ అని దాన్ని అక్కడ కట్ చేస్తాడు నీ ప్రేమను. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం గ్రహించాల్సింది ఏంటంటే మనము దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం దానిని దేవుడు నిన్ను అడగటానికి ఆస్కారము ఉంటుంది. అది ఒక నీకు టెస్ట్ అవుతుంది. అబ్రహాము ఎక్కువగా ప్రేమించేటువంటి తన కుమారుడైనటువంటి లేకలేకలేటువంటి ఇస్సాకునే టెస్ట్గా దేవుడు దాన్ని మనం ఎక్కువగా ప్రేమించేటువంటి దానిని కొంతమంది మనసు పొందారండి, పొగాకు మానలేకపోతున్నానని అంటారు. ఏడుస్తారు, బాగా ప్రార్థన చేస్తారు, ఇక్కడ పెట్టుకునే ఉంటారు. కొంతమంది చర్చికి వచ్చేటప్పుడు కూడా పెట్టుకుంటారు, మళ్ళీ మాట్లాడరు మనతో. ఎందుకని? వాసన వస్తుందేమో అని. శనివారం దాకా తాగుతూనే ఉంటారు, ఆదివారం వస్తారు, బాగుంటారు. ఏంటంటే ప్రార్థన లేదా? సూపర్ ప్రార్థన. పాటలు రావా? సూపర్ ప్రార్థన, సూపర్ పాటలు. వాక్యం చెప్పలేరా? ఒక ఆయన ఉన్నాడంట, ముందేస్తే పాట అద్భుతంగా రాస్తాడంట ఆయన. మందు వేస్తే మైండ్ అంతా బాగా పనిచేస్తాడంట. దాన్ని వదలలేకపోతున్నాడు ఆయన. చాలా పాటలు రాశాడు, ఆయనకు నా పేరు కూడా తెలుసు. వేయాలి, వేస్తేనే జరుగుద్దంట ఆయనలో. చూడండి, కొన్నిసార్లు దాన్ని వదలలేకుండా ఉంటారు అంతే. కొన్నిసార్లు దాని విషయంలోనే దేవుడిని టెస్ట్ అడుగుతాడు. ప్రియమైన వాళ్ళారా, దేనిని అయితే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావో, కొంతమంది చూసినట్లయితే మన ఇంటిగ్రిటీని దేవుడు టెస్ట్ చేస్తూ ఉంటాడు. దేవుని విషయంలో నువ్వు ఎలాగో నమ్మకంగా ఉంటున్నావు. మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా, మనుషులు లేనప్పుడు ఒక రకంగా నువ్వు బిహేవ్ చేస్తున్నావేమో. కాబట్టి నువ్వు ఒక్కడే ఉన్నప్పుడు, నువ్వెక్కడో ఒక్కడవే ప్రార్థన చేసేటప్పుడు, ఒక్కడ వెళ్ళేటప్పుడు, ఒక పురుషుడిగా ఒక స్త్రీగా అవతల నెగిటివ్ సెక్స్, అవతల వ్యక్తి నిన్ను ప్రేరేపించడం అనేటువంటిది నీకు జరుగుతూ ఉంటుంది. నీతో మాట్లాడటం అనేటువంటిది, నీతో మాటలు కలపడం అనేటువంటిది, నీ ఫోన్ నెంబర్ అడగడం అనేటువంటిది, నీకు వాట్సాప్ మెసేజ్ పంపించడం అనేటువంటిది, అవతల వ్యక్తి నిన్ను అలాగున నీతో కనెక్ట్ అవ్వాలని చూడటం జరుగుతూ ఉంటుంది. నువ్వు అక్కడ వెళ్ళినప్పుడు అవతల వ్యక్తి నీతో పాపం చేయాలని చూస్తూ ఉంటాడు. చూడండి, ఒకసారి బిల్లీ గ్రహం గారైనా రవి జక్రయ్య గారు ఎవరో ఒకళ్ళు ఎక్కడికో వెళ్ళారు, ఒక మినిస్ట్రీకి సేవకు అక్కడికి వెళితే, అక్కడ ఆ ప్రాంతంలో బిల్లీ గ్రహం గారే అక్కడ వెళ్ళారు. దేవునికి వాక్యం బలంగా అందించారు. రూమ్కి వచ్చేసినారు, చక్కగా రూమ్ తలుపులు వేసేస్తున్నారు, పడుకున్నారు. పడుకునేదానికి ముందు వెనకాల వెళ్ళి ఆ రూమ్ కర్టన్స్ క్లోజ్ చేద్దామని వెళ్తే, వెనకాల నుంచి క్యాబరే డ్యాన్సులు చేస్తారు కదా, వేసేటట్టు వాళ్ళు ఆ డ్యాన్సులు హోటల్ ఉంటుంది, ఆ హోటల్ నుంచి డ్యాన్సులు వేస్తున్నారు. లైటింగ్ ఇటు కరెక్ట్గా కనపడేపటికి వాళ్ళు ఇటు పిలుస్తున్నారు. దా మూమెంట్లో 11:30 ఈయన కొద్దిగా అనిపించిందంట. కొద్దిగా మనసులో ఏమైంది? లాగినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ లాగిన పెద్ద భక్తుడే. లాగినప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే, ఆ తాళాలు మరి ఎలాగుందో ఆ సబ్జెక్ట్ తెలియదు కానీ నాకు తాళాలు లాక్ చేసేసుకుని బయటికి విసిరేసాడు. ఇంకా స్కోప్ అనేటువంటిది లేదు. ఇక టెస్ట్ అనేటువంటిది అలా వస్తూ ఉంటుంది. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇంకో దేవుని సేవకుడు, రవిశంకర్ గారు, ఒక మినిస్ట్రీ. ఆయన ఒక వార్తలు చెప్పారు ఒకసారి, చాలా కాలం క్రితం విన్నా. ఆయన ఒక ప్రాంతానికి సేవకు వెళ్ళాడు, దేవుని వాక్యం బలంగా అందించినాడు. సరే, ఆ రాత్రి మీటింగ్ అయిపోయింది, చక్కగా పడుకున్నాడు. మార్నింగ్ ఆయన వాకింగ్కి వెళ్దామని బయలుదేరాడు. అదొక విలేజ్ లాంటి ఏరియా, కాలువ, మంచి అట్మాస్ఫియరు, పొలాలు ఉన్నటువంటి ఏరియా. సో అక్కడ దాకా వెళ్ళాడు. నడుచుకుంటా చక్కగా ఒక చిన్న పాట పాడుకుంటూ వెళ్ళాడు. చీకటి క్లోజ్ అవుతుంది, వెలుగు అలాగ వస్తూ ఉంది.
వెలుగొచ్చేటువంటి టైంలో ఆయన అక్కడ వెళ్తుంటే ఆ నది పక్కన, అది ఒక కాలువ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఆ నది కాలువ పక్కన వెళుతుండే టైంలో అక్కడ ఒక రేవు లాగుంది, రేవుకి అవతల పక్క ఒక రేవుగా ఉంది. సో ఈయన అక్కడ దాకా వెళ్ళేపాటికి అవతల పక్కన ఉన్నటువంటి రేవు దగ్గర ఒక లేడీ అలాగన కూర్చుని లెగుస్తూ ఉంది, స్నానం చేస్తూ ఉంది. కూర్చుంది, లెగుస్తుంది, బుడగలు వస్తాయి కదా, దుడు 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 సౌండ్ వస్తుంది. ఇది కాముగుండ టైంలో ఏంటి వస్తుందని బట్టి అటు పక్కన ఒక స్త్రీ అక్కడ స్నానం చేస్తుంది. పాస్టర్ గారే బలంగా వాక్యం చెప్పినారు. పొద్దున్న నడక వచ్చేపాటికి, ఈ ప్లేస్లో ఈ జంక్షన్ వచ్చేపాటికి, అటు చూసేపాటికి ఆయన మనసులో అటు ఇటు చూశాడు. ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. సరదాగా వెళ్దాం, ఒక రౌండ్ అలాగ వెళదాం. దిగాడు నీళ్ళల్లో. పాస్టర్ గారే నిదానంగా బయలుదేరాడు. వెళదాం అనుకున్నారు. కనపడకుండా, ఆవిడకి సౌండ్ రాకుండా కరెక్ట్గా ఆవిడ ముందు నిలబడదాం అని అలాగ ఆవిడ లెగుస్తూ ఉండే టైంలో కింద నుంచి వెళ్ళి టక్మని ఆవిడ దగ్గర నిలబడ్డాడు. ఆవిడ ఎదురిద్దరు బదులు నిలబడ్డారు. అప్పుడు అర్థమైంది, అవతల ఉన్నటువంటి స్త్రీ ఒక కుష్టు రోగి. ఆ కుష్టు రోగితో నేను ఓపెన్గా వస్తే నన్ను రానివ్వరని ఎర్లీ మార్నింగ్ వచ్చి స్నానం చేద్దామని అక్కడికి వచ్చింది. ఈయన అక్కడికి వెళ్ళి ఆమెతో పాపము చేయాలనేటువంటి రీతిలో అక్కడికి ఆయన, అప్పుడు దేవుడు ఆయనకు అర్థం చేశారు, ఆమె కాదరా కుష్ఠరోగి, నీ హృదయము కుష్ఠముతో నిండింది. ఆ పాయింట్లోకి వెళ్ళి ఆయనకు అప్పుడు అర్థమైంది, అయ్యో నేను ఇంత భక్తి చేసేటి వాడను, నా హృదయం ఎంత కుష్ఠుతో పట్టేసి. దేవుడిచ్చేటువంటి టెస్ట్ అలాగుంటాయి ప్రియమేటి వాళ్ళారా. ఒంటరిగా ఉన్నప్పుడు టెస్టులు కలుగుతూ ఉంటాయి. ఈ టెస్టుల్లో మనము పాస్ అయ్యేటట్టు వారిగా మనము ఉండాలి. ఈ టెస్ట్లు అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. మనం అనుకుంటాం చాలా పర్లేదులే అనుకుంటూ ఉంటాం. నీ జీవితంలో కొన్ని టెస్టులు ఉంటాయి. ఇవన్నీ కూడా నాకు శోధనలని పడిపోయానండి, జారిపోయిన అంటూ ఉంటాం. నీ యొక్క భక్తిలో నువ్వు డెవలప్ అవ్వాలంటే, నీ భక్తిలో దేవునికి ఇష్టమైనటువంటి లెవెల్లోకి నువ్వు వెళ్ళాలంటే నీ జీవితంలో ఈ టెస్టులన్నీ వస్తూ ఉంటాయి. ఇంటిగ్రిటీని బట్టి జోసెఫ్ అలాగ వెళ్ళేటట్టు వాడుకున్నాడు. పొతీఫర్ భార్య పట్టుకుంది, అంతే అక్కడి నుంచి పారిపోయినటువంటి వాడుగా ఆ టెస్ట్లో యోసేపు గెలిచినటువంటి వాడుగా ఉన్నాడు. మన జీవితంలో ప్రియమైన వారు దేవునికి వాక్యానికి ఆజ్ఞలు అనేటువంటిది అనుకుంటాం. కొన్నిసార్లు ఫుడ్ విషయంలో కూడా జారిపోతూ ఉంటాం మనం. అంటే అర్పితమైనటువంటివి కానీ లేదంటే అతిగా తిండి అనేటువంటిది కూడా మనకి ఉండకూడదు. దానియేలుకి ఆ టెస్ట్ వచ్చింది. అక్కడ దానియేలు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ వెళితే బబులోనికి వెళ్ళిన తర్వాత వెంటనే టెస్ట్ ఏంటి, మీరు నెంబర్ 1గా తయారవ్వాలి, రాజుకి ఇష్టలుగా అవ్వాలి, కాబట్టి మీరు రాజు భుజించేటువంటి అన్నీ కూడా తినండి. నో, రాజు భుజించేటువంటి వాటిల్ని, పానము చేసేటువంటి ద్రాక్ష రసాన్ని మేము భోజనమును ద్రాక్షారసమును అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి అపవిత్రుడు కాకుండానట్లు. చూసారా, నేను ఇలాగున చేయను. చాలాసార్లు మన జీవితంలో ప్రియమైన వాళ్ళారా దేవునికి ఇష్టమైనటువంటివి ఆ సిచ్యువేషన్లోకి వెళుతూ ఉంటాం. మీరు ఉద్యోగాలు చేసే దగ్గర, పనిచేసే దగ్గర, మరొక బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఎందుకంటే మనం వచ్చినటువంటి విధానము, ప్లేసు, కల్చరు, పెరిగినటువంటి విధానంలో ఇంకనూ విగ్రహారాధన ఉంటుంది. ఆ ప్లేస్లోకి మనం వెళ్ళినప్పుడు ఎవరు చూడలేదు కదరా అలా అనుకుని నమస్కారం పెట్టేసుకుంటే టెస్ట్లో నువ్వు ఓడిపోతున్నావు. నీ ఆఫీస్ దగ్గర వర్క్ జరిగేటప్పుడు కొబ్బరికాయ కట్టమంటారు. నేను అది చేసి ఇది చేసి కొట్టానండి అంటూ ఉంటాం మనం. నో, నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావు. ఆ టెస్ట్లో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. భోజనం చేసేటప్పుడు తింటూ ఉంటాం. ఎంత తింటాం? ఎంత తినకూడదు. ఆ టెస్ట్లో కూడా కొంత స్నేహితులతో బయటికి వెళ్తూ ఉంటాం, కంపెనీలోకి వెళ్తూ ఉంటాం. ఎవరు చూడలేదా పెగ్గేయి, ఎవరు లేరా, మానేశాను నువ్వు అంటే ఆడికి అర్థమైపోద్ది, వీడు ఈ మధ్యలో వేస్తూ ఉన్నాడులే, లేదులే బ్రదర్ అంతేనంటావా, వేసేస్తాడు. కాంప్రమైజ్ అయిపోతున్నావు. దేవుడు పెట్టాడు ఈ టెస్ట్ నీకు.
ఆ టెస్ట్లో నువ్వేమైపోతున్నావు? జారిపోతున్నావు, ఓడిపోతున్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను మంచి పాటలు పాడుతున్నానండి, వాక్యం దిట్టంగా చెబుతున్నానండి అని మనం అనుకుంటాం. పాటలు, ప్రార్థన, వాక్యము, ఇంకోటి యాక్టివిటీ ఎన్నో చేయొచ్చు. ప్రియమైన వారరా, ఆ టెస్ట్ అనేటువంటిది మనకు వచ్చినప్పుడు అందుట్లో మనం ఏమవ్వాలి? గెలవాలి. గెలిచేటట్టు వారిగా నువ్వు ఉండాలి. నువ్వు మన జీవితంలో చాలాసార్లు ప్రియమైన వారరా మనకు జనరాసిటీ విషయంలో, ఇచ్చే విషయంలో కూడా టెస్టులు కలుగుతూ ఉంటాయి. ఇచ్చే విషయంలో నీ దగ్గర ఉండేటువంటి వాటిని నువ్వేం చేయాలి? దేవుడు ఇచ్చేటువంటి దీవెనను నువ్వేం చేయాలి? దాచుకుని, కూర్చుకొని, పెట్టుకొని, పెట్టులో పెట్టేసేసి వదిలేసి పైకి వెళ్ళిపోవాలి. ఏ టైంలో పిలుతాడో తెలియదు కదా. దాచుకుంటూ ఉంటాం చాలాసార్లు. దాచుకుని పెట్టుకునేటటువంటి వారిగా ఉండకూడదు. చాలాసార్లు ఈ విషయంలో దేవుడు టెస్టులు చేస్తాడు నేను. ఇచ్చే విషయంలో సారెపెద్ద విధవరాలు ఉంది. ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళింది ఆమె? ఇవాళ నేను నా కుమారుడు తినేసేసి చచ్చిపోతాం అనుకుంది అంతే. అప్పుడు పిలిచారు గురుగారు. ఎవరో, ఏం చేస్తున్నావు? కట్టెలు ఏరుకుంటున్నాడు. ఎందుకు? కొద్ది పిండి ఉందండి, 2 రొట్టెలు చేసుకుందాం, మా అబ్బాయి నేను తినేసేసి ఇక మా దగ్గర లేదు. ఓకే, అదే వెళ్ళు నాకు మొదట అప్ప నాకు తీసుకురా నా కొరకు. అమ్మమ్మ ఎలాగండి? ఆ మనసు ఎలాగదైపోయినాడు ఆమెకి. ఆ సందర్భంలో తనకు టెస్ట్ వచ్చింది. ఇప్పుడు ఆ టెస్ట్ విషయంలో సారెపెద్ద విధవరాలు ఇచ్చేటువంటి విషయంలో, అడిగినటువంటి దానిని ఇచ్చే విషయంలో, పేదలటువంటి వారు కనపడినప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు మనము గుప్పిడిని అంటే మన దగ్గర పనిచేసే వాళ్ళకి మనం ఓపెన్ చేసేయాలి. అలాగనే మన దగ్గర ఉండేటువంటి వారు, వ్యాపారస్తులు కూడా నేను ఒకటి చెప్తాను, వ్యాపారం చేసేటటువంటి వారు కూడా బిగించుకుని వస్తాయో రావో అని నువ్వు అట్లాగుంటావు. వ్యాపారం చేసేటువంటి వారు లాసో లాభమో నిలబడాలంతే. నేను అట్లా చేసేవాడు, వ్యాపారం చేసేవాడు, అని మామూలుగా చేసేవాడు కాదు. నాకు ఒక ఆయన చెప్పాడు, నాకు నేను ఫెదర్ టచ్ ఇండస్ట్రీ పెట్టిన టైంలో ఒక ఆయన చెప్పాడు, ఒక మార్వడి, నాకు బాగా పెద్ద క్లోజ్ అనమాట. ఆయన పెద్ద ఓల్డ్, ఆ రోజుల్లో 70 సంవత్సరాలు ఉండేవి. ఆయన దగ్గర కొన్ని కెమికల్స్ కొనేవాడిని. ఆయన దగ్గర చాలాసేపు 2-3 అవర్స్ కూర్చునేవాడిని. సంథింగ్ ఆయన దగ్గర నుంచి ఏదో లాగుతూ ఉండేవాడు నేను మైండ్లో, అలాగ కొన్ని ఫార్ములాస్ చెప్తూ ఉండేవాడు నాకు. అప్పుడు ఆయన నాకు చెప్పింది ఏంటంటే, సాగర్, డబ్బులుంటే మనం ఏం చేయాలంటే పైకి ఇసిరేస్తే ఏమవుతుంది? కింద పడేటప్పుడు అది ఒక్కడన్నా పడద్ది, లేకపోతే దాంతోపాటు వ్యాపారస్తులు చెప్పేటది దాంతోపాటు కొన్ని కాయిన్స్ అయినది తెస్తుంది. కానీ అది మాత్రం రాకుండా పోదు. నువ్వు విసిరేసిన కాయిన్ వస్తుందా? డెఫినెట్గా భూమి మీద పడద్ది. కాబట్టి మేము చేసేటంటే మారవడేస్గా మేము చేసేది ఏంటంటే, మీ దగ్గర తీసుకుని మేము విసిరేసినప్పుడు ఏమవుద్ది? మాకు వస్తాయి. ఆ గ్యారంటీతో మేము చేస్తాం. అంటే దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళారా, మనము కూడా చేయడం ఏంటంటే, ఇచ్చే విషయంలో, సమస్యలు వచ్చిన వారిని పట్టించుకునేటువంటి విషయంలో, ఇబ్బందులు ఉన్నటువంటి వారిని పట్టించుకునేటువంటి విషయంలో అదొక నీకు టెస్ట్ అనుకోవాలి. నువ్వు, నీ స్నేహితుడు వాడు సమస్యలో ఉన్నాడు, నీ బంధువులు ఇబ్బందులు ఉన్నారు. బంధువులు వాళ్ళు ఏమైపోయిందంటే, నీ లెవెల్లో ఉండేవాడు నీ బంధువులుగా ఉంటున్నాడు. అది అసలు క్రైస్తవ బంధుత్వం కానే కాదు. వాడు ఫైనాన్షియల్గా ఓకే అంటే వాడు నీకు బంధువు అవుతున్నాడు. ఈవెన్ సొంత రక్త సంబంధికులు కూడా డబ్బులు లేకపోతే వాడు నీ బంధువు కాదు. ఇలా అయిపోయింది సొసైటీ. ఇప్పుడు ఎవరైతే ఆపదలు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే ఆటంకాలు ఉన్నారో, ఎవరైతే అనారోగ్యాలు ఉన్నారో వారి గురించి పట్టించుకోవాలి. మనం ఇచ్చేవారిగా వారికి నీ దగ్గర లేకపోయినా పర్వాలా, కొద్దిగా నువ్వు ఇవ్వడానికి ట్రై చేయాలి. జనరాసిటీ అనేటువంటిది. యేసు ప్రభువు వారు మీటింగ్ పెట్టారు, 1000 మంది వచ్చారు. మరి యేసు ప్రభువు వారు ఫుడ్ పెట్టేశాక, భోజనం మంచి వాక్యం ఇచ్చాం కదా, అలా అలా యేసు ప్రభువు వారు ఏమన్నారు? పాపం చాలాసేపు అయింది, వాళ్ళు చాలా వాక్యం అంటున్నారు, వారికి మరి కొద్ది భోజనం పెడదాం, ఏమైనా ఉంటే తీసుకురండి. ఎవరి కోసం తెద్దాం? ఎక్కడ ఉంటుంది? చాలా దూరం ఉన్నాం మనం. ఎక్కడికో వెళ్ళి తేవాలంటే ఎంత కావాలి, వీళ్ళందరూ కావాలంటే. అప్పుడు వాళ్ళు ఏం చేశారు?
ఒక బుడ్డాడి దగ్గరికి వెళ్ళాడు. 5 రొట్లు 2 చేపలు ఉన్నాయి. అరే ఇటివరా అన్నాడు. మనడేమన్నాడు? నేను ఇవ్వను అన్నాడా? చూడండి, ఆ బుడ్డాడు ఏం చేశాడు? టేక్ ఇట్ మ్యాన్, ఇచ్చేసాడు. 5 రొట్టెలు 2 చేపలు. పట్టుకోండి. ప్రార్థన చేశారు రేసులో. ఎరవండి విరవటమేక. చూడండి, ఆ బుడ్డాడు చిన్నవాడు చేటువంటి పని ఎంతమందికి ఉపయోగకరముగా అయింది చూడండి. ఎన్ని పొట్టలు నింపింది, ఎన్ని గంపలు నిండిని. 12 గంపలు అందరు తిన్న తర్వాత, అన్ని గంటల తర్వాత డెఫినెట్గా బాగా ఆకలేసి ఉన్నాడు. 1-1:30 తిని ఉంటారు పాపం. మళ్ళీ యేసుప్రభువు వారు రేపు పెడతారో లేదో, కొంతమంది డౌట్లు ఉంటాయి. ఇంకొకసారి తిందాంలే అనేది తిని ఉంటారు. అయినా సరే 12 గంపలు అక్కడ మిగిలినాయి. విసిరేసేటట్టు వారుగా, జనరాసిటీ, క్రైస్తవం అంటేనే ఇచ్చేవారుగా, జనరస్గా మనం ఉండాలి. నీ గుప్పిడిని బిగించుకునేటట్టు వాడకు ఉండకూడదు, మనసును తిప్పుకునేవాడకు ఉండకూడదు, దృష్టిని మరల్చేవాడకు ఉండకూడదు. పాపం విషయంలో మరల్చాలి, చెడు వినే విషయంలో చెవిని మూసుకోవాలి. ఇచ్చే విషయంలో పేదవాడు కనపడినప్పుడు, ఇబ్బందుల్లో ఉండేటటువంటి వాడు కనపడినప్పుడు, సమస్యలు ఉండేటవాడు చూసినప్పుడు, వాడు వస్తున్నాడా డబ్బులు అడుగుతాడులే, వీడు వస్తున్నాడా డబ్బులు అడుగుతాడులే, ఏమన్నామారు ఇప్పుడు, ఏముందో లేవని చెబుతాం అనేటువంటి రీతిలో మనము ఉండకూడదు. అలాగనే ప్రిమెట్టి వాళ్ళారు కొంతమంది ఊరికి అడుగుతూ ఉంటారండి. కొంతమంది. ఇక వాళ్ళ పనే అడుగుడే అడుగు. ఒక ఉద్యోగం చేద్దాం, కష్టపడదాం, వ్యాపారం చేద్దాం, లేదా ఇంకొకటి చేద్దాం. రూపాయి అనేటువంటిది మనం కష్టపడి సంపాదించాలి అనేటువంటి మనసు ఉన్నది. ఇవాళ ఎవరు టార్గెట్? పలానా బ్రదర్, మధుకర్ బ్రదర్, కిషోర్ బ్రదర్. ఈ బ్రదర్ చాలా కాలం ఎందుకు ఫోన్ చేసి, ఎలా ఉన్నా బ్రదర్, ఈ మధ్యలో చాలా బిజీ అయినట్టున్నారు బ్రదర్ చర్చిలో మీరు. ఏంటి బ్రదర్ ఆ రోజున పాట ఏంటి బ్రదర్, అద్భుతంగా పాడారు మీరు, అద్దరు కొట్టారు బ్రదర్. మనాడు అప్పటికే పాట పాడాడు కదా, మరి కొద్దిగా ఉంటుంది కొద్దిగా. అవును బ్రదర్, ఆ రోజు దానికి బాగా ప్రాక్టీస్ చేశాను బ్రదర్. ఓకే బ్రదర్ కొద్దిగా ఒక 5,000 కావాలి, కొద్దిగా జీపీ చేస్తారా? మనాడు ఒక్కసారి ఎంత అయినాడు ఏమవుతాడు? ఆయన దగ్గర లేవో డబ్బులు, పాపం ఏదో సమస్యలు ఉంటారు కదా. ఉన్నప్పుడు చేయాల్సింది ఏంటంటే ఆ పరిస్థితి గమనించి మనం ఇచ్చేవారికి ఉండాలి. ఆ పరిస్థితి గమనించి ఈ పద్దాక అడిగేటువంటి వ్యక్తి అనేటువంటి తెలిసినప్పుడు నో, అప్పుడు ఏం చేయాలి? స్ట్రిక్ట్గా ఉండాలి మనం. నో బ్రదర్, మీరు చేసేది కరెక్ట్ కాదు, ఫలానా చోట ఉద్యోగం ఉంది, ఫలానా ప్లేస్కి వెళ్ళండి, ఫలానా చేద్దాం అని చెప్పేవారుగా మనం ఉండాలి. ఒక్క దెబ్బతో అయిపోద్ది, తర్వాత పద్దాక అడగరు. కొంతమంది అదే పనిగా అడుగుతూ ఉంటారండి. మనం అలాంటి వాళ్ళు ఉండకూడదు, చెయ్యి చాపేవారికి ఉండకూడదు. దేవుడు అలా చేయడు నిన్ను. ఇజ్రాయేల్ను అలాగూ దేవుడు చేయలా. నిన్ను ఒక దీవెనకరముగా దేవుడు చేసినాడు, ఒక ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను చేసినాడు. ఇశ్రాయేల్ అంటే అడిగేవాడుగా దేవుడు నిన్ను చేయలా. అప్పులు పద్దా చేయమని నేను చెప్తున్నా. ఉండేటువంటి వాటితో తినండి, చక్కగా ఎంజాయ్ చేయండి. ఒక ఇల్లు పెట్టుకోండి, చక్కగా ఉండండి, ఎంజాయ్ చేయండి, అంతే. మా అబ్బాయి కోసం, మనవడ కోసం, రేపు పొద్దున మా అబ్బాయిని పెళ్లి చేస్తాం, మనవడికి పెళ్లి చేయాలి, ప్లాన్లు వేస్తూ ఉంటాం. చేసిన తర్వాత వస్తుంది క్యాండిడేట్, బాగా అందం ఉందో లేకపోతే ఇంకోటి తెస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుద్ది? సౌండ్లు వస్తాయి రూమ్లో, తలుపులు సౌండ్లు, కిచెన్లో సౌండ్లు, వాళ్ళిద్దరి మధ్య సౌండ్లు. ఈ సమాజంలో జరుగుతున్నటువంటివి. మనం అలాంటి వారిగా ఉండకూడదు. దేవుడు నీకు ఇచ్చినాడు, ఎంజాయ్ చేయి లైఫ్ని. అంటే ఎట్టబడితే అట్ట కాదు, దేవునిలో ఎంజాయ్ చేయి, చక్కగా భోజనం చేయండి. మటన్ కావాలా చక్కగా తినండి, చికెన్ కావాలా తినండి, ఎగ్ కావాలా తినండి, ఫిష్ కావాలా తినండి, బాగా వాకింగ్ చేయండి, నడవండి, ప్రార్థన చేయండి, ఉదయాన్నే లేవండి, చక్కగా ప్రార్థన చేయండి. రాత్రి వెంకటేష్ కృప వాళ్ళు వచ్చారు. వాళ్ళు రాత్రి మాట్లాడుతూ ఎక్కడి నుంచి వచ్చారు. రాత్రి 9:30 అయింది.
మీరు భోంచేశారా అని అడిగా, చేయలేదన్నారు. రెండు ముందు తర్వాత మాట్లాడదాం, భోంచేయండి అని చెప్పా. ఆ మాటల తర్వాత వాళ్ళు చెప్తున్నారు నాతో కూర్చుని మాట్లాడతా, అన్న మేము మాత్రం ఫ్యామిలీ ప్రేయర్ మాత్రం చక్కగా చేసుకుంటున్నాం అన్న. నాకు చాలా సంతోషం అనిపించింది. వెరీ గుడ్, మంచి పని చేస్తున్నారు. మీకోసం ప్రార్థన చేస్తాం, తొందరగా ఇటు వచ్చేయండి. లేకపోతే నెలకు ఒకసారి 2 సార్లు అన్న మీరు గంటన్నర ప్రాణంలో ఉండాలి అంతే, వచ్చేయండి అని చెప్పాను. చూడండి ప్రిమిట్ వల్లరా, మనము ఎలాంటి వారిగా ఉండాలంటే అలాగున అడిగేవారిగా కానీ లేకపోతే ఇంకోటి ఇచ్చేవారిగా మనం ఉండాలి. దేవుడు అలాగ చేస్తారు. జనరాసిటీ కలిగేటట్టు వారిగా, ఆ 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చేటట్టు వాడు అలాగ చేసినాడు. ఎంతోమందిని ఫీడ్ చేయగలిగినాడు, ఎంతోమందిని ఫీడ్ చేసినాడు. చూడండి ఎంత గొప్ప దీవెన. చెప్పుకుంటాడు, మనాడు చెప్పుకుని ఉంటాడు, ఎవరిది అనుకున్నా భోజనం 5 రొట్టెలు ఎవరు అనుకున్నా నువ్వు తినేది, చెప్పుకోలేము మనం. అనిపిదా? అనిపిస్తుంది. ఆ హ్యాపీనెస్ అయినా ఉంటుంది. మనం బయటికి అనిపించి నేను బిడ్డ తింటున్నావు అనేటువంటి దాని అంతా కాకపోయినా హృదయంలో సంతోషం ఉంటుంది. ఎస్ అంటే ఆ గర్వం కాదు, కానీ దేవుడు నన్ను దీవించినాడు, నేను ఒక ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్గా నేను ఉన్నాను. గాడ్ మేడ్ మీ అ ఛానల్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుడు నన్ను దీవెనకరంగా చేశాడు అనేటువంటి తృప్తి మనకు వస్తుంది. ప్రియమైన వాళ్ళారా, నిన్ను దేవుడు చేసింది, నిన్ను ఆయన ఏర్పాటు చేసుకుంది, రక్షణ ఇచ్చింది ఏంటంటే యూ మస్ట్ బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ అదర్ పీపుల్. రక్షణ ఇచ్చే విషయంలో కానీ దేవుడిని ఇచ్చిన దీవెనను అనేక మందికి పంచేవాడుగా ఉండాలి. అదే సీడు, నువ్వు విత్తేటువంటి సీడ్. నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు, నీ ప్రేమ చూపించి డబ్బులు ఇచ్చినప్పుడు ఆ హృదయంలో పడుతుంది. అది దూరం నుంచి వస్తున్నాడు ఆ కుర్రాడు, ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాడు. 1ో 2ో సారి వచ్చాడు. నాకెందుకో మనసు ఆ టైంలో, ఆ రోజుల్లో 2006 అనుకుంటా, 7, ఎప్పుడు ఎవరు లేరు చర్చిలో. ఆ కుర్రాడు వచ్చినప్పుడు నాకెందుకో పాప యవనస్తుడు ఎక్కడో ఉంటున్నాడు, నాకెందుకో కొద్దిగా డబ్బులు పెట్టే జేబులో. ఆ వ్యక్తికి అదేం చూడ, ఆ వ్యక్తిలో నా మీద వచ్చింది ఏంటంటే నన్ను ప్రేమించాడు అన్న. అదొక్కడే పట్టుకున్నాడు. 40 కాదు 50 కిలోమీటర్లైనా అలా వస్తూ ఉండేటటువంటి వాడు. చూడండి, అలాగ మనం డబ్బు అనేటువంటిది ప్రధానం కాదు. నువ్వు దేవుడు నిన్ను ఇచ్చేవాడుగా చేస్తూ ఉంటాడు. అభివృద్ధి అనేటువంటి దేవుడు ఇచ్చేటువంటిది నీది కాదు, నీ టాలెంట్ కాదు. బాగా పెద్ద ఆఫీసర్ వెళ్ళిపోయావు, పెద్దడు అయిపోయావు, కూర్చుని ఉద్యోగం చేసి లేవలేకపోతున్నావు, నడువులు పట్టేసినాయి, వెనకాల పట్టేసినాయి. కంపెనీ వాడు ఏమంటాడు, నువ్వు బాగా కష్టపడ్డావు, కంపెనీకి బాగా కష్టపడ్డావు, నీ వల్ల ఎంతో రెవెన్యూ వచ్చింది, కానీ ఇప్పుడు నువ్వు లేవలేకపోతున్నావు, నీ నడుము పట్టేసింది, ఇంకా నీ సర్వీసులు చాలు అంటాడు వాడు. అనేటువంటిది అది. ఏదో నీకు కొన్ని రెమ్యునరేషన్ ఇవ్వచ్చు, కానీ దేవుడు అలాగూ చేసేటట్టు వాడు. అంటే ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్, అలాగూ దేవుడు నిన్ను ఇచ్చినాడు దీవెన, అభివృద్ధి. నీవు ఒక దీవెనకరముగా ఉండాలి. ఇతరులకు నువ్వు ఒక దీవెనకరం, ఒక బ్లెస్సింగ్గా నీ హృదయం అనేటువంటిది ఆ జనరాసిటీ కలిగినటువంటి వాడు. ఆ విషయంలో కూడా దేవుడు నీ విషయంలో టెస్ట్ చేస్తాడు. కొంతమంది విషయంలో దేవుడు నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు అక్కడి నుంచి నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యావు సపోజ్, నీ పరిస్థితిని బట్టి కొద్దిగా నేను ఐఏఎస్లే అనే రీతిలో నువ్వు ఉన్నావు అనుకో, దాని విషయంలో దేవుడు టెస్ట్ ఇస్తాడు. వీడు కొద్దిగా లెగుస్తున్నాడు, రోజు హై చేసుకున్నాడు, కాబట్టి వీడు తగ్గుతాడా లేదా అనే విషయంలో దేవుడు, నీ యొక్క హ్యూమిలిటీ విషయంలో దేవుడు ఒక టెస్ట్ పెడతాడు. దీనత్వం విషయంలో నీ పొజిషన్ 4 లక్షలు ఉంది నెలకే, నీ కింద ఒక 50 మంది పనిచేస్తున్నారు, రోజు కారు వస్తుంది తీసుకెళ్తుంది, ఇల్లు అన్నీ హైఫైగా ఉంది, నీకు అంతా బాగుంది, ప్రార్థన చేసుకునేవాడివే, కానీ దీనత్వం విషయంలో నువ్వు తగ్గించుకుంటున్నావా లేదా అనేటువంటి విషయంలో ఒక చిన్న టెస్ట్ పెడతాడు. అందుట్లో నువ్వు దీనుడుగా అవుతున్నావా లేదా. సపోజ్ వచ్చావు నువ్వు, సరే మీలో ఒక బాగా ఎక్కువ శాలరీ ఉండాలి, 5 లక్షల శాలరీ ఉన్నాడు, కబుక్కునే బ్రదర్ కొద్దిగా కింద బాత్రూము కింద కొద్దిగా వాసన వస్తుందంట, వెళ్ళండి క్లీన్ చేయండి అని చెప్పావు అనుకోండి, పెట్టి చూస్తారు డెఫినెట్గా.
నేనేంటో తెలుసా, ఒక స్టోరీ విన్నా నేను మొన్న. ఒక గజిటెడ్ ఆఫీసర్ అంట బక్సింగర్ ఫెలోషిప్కి వెళ్ళాడంట. ఆ ఊర్లో ఎక్కడో మరి ఆ ఊర్లో వెళ్ళాడంట ఆయన. ఆ ఊరు వెళ్తే కొత్తగా వెళ్ళాడంట. ఆడికి వెళ్తే ఆయన వెళ్ళి నేను 9-10 ఇదైతే నేను కొద్దిగా ఎర్లీకి వెళ్ళాను, 9:30కి వెళ్ళాడంట. బ్రదర్ నేను పలానా ప్లేస్ నుంచి వచ్చాను బ్రదర్, ఫెలోషిప్కి వచ్చాను, వాళ్ళ ఎన్నింటి బ్రదర్ అంటే 10 బ్రదర్ అని అంటే, సరే ఎర్లీకి వచ్చారు కదా చాలా సంతోషం, కింద ఒక 20 బాత్రూమ్లు ఉన్నాయి, ఇటు పక్క నుంచి మీరు స్టార్ట్ చేయండి అన్నాడంట. అప్పుడు నేను అన్నాడంట, బ్రదర్ నేను గజెటెడ్ ఆఫీసర్కి ఈ ప్లేస్కి వచ్చానండి అన్నాడంట. ఓకే బ్రదర్ తొందరగా వెళ్ళండి బ్రదర్, 10 అయిపోతుంది, టైం అవుతుంది. ఇలా కొన్నిసార్లు చూశాడు. మళ్ళీ ఇది అంటే గట్టిగా అరుస్తాడేమో అనుకుని ఉంటాడు పాపం, గబుక్కుని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి స్టార్ట్ చేశాడు. మరి బాత్రూమ్లు ఎలా ఉంటాయి మనే ప్రిమేటర్ గమనించండి, బాత్రూమ్లు పద్దాక క్లీన్ చేసుకోండి. మీరు కూడా ఎక్కడ చూసినప్పుడు కూడా క్లీన్ చేయండి, బయటికి కాదు, మీ ఇళ్లలో క్లీన్ చేసుకోండి చక్కగా. చూడండి, బాత్రూమ్లో ఒకటి చక్కగా పెట్టుకోండి, పక్కలో ఒకటి చక్కగా పెట్టుకోండి, బట్టలు ఒకటి చక్కగా పెట్టుకోండి, చక్కగా షేవింగ్ చేసుకోండి. గడ్డం బాగుంటే పెట్టుకోండి బాయ్స్, లేకపోతే అడదడ్డంగా ఉందనుకో, నాకు అడదడ్డంగా ఉంటుంది, నేను గడ్డం పెంచుకుంటే ఏం కనపడతాను నేను? అడ్డదిడ్డ నామ సంవత్సరం దుష్టమాసం అశుద్ధపక్షం అన్నట్టు ఉంటుంది. అలా కాదు, ఆ పద్ధతి అనేటువంటిది ఉండాలి. బాగున్నప్పుడు పక్కలు కొంతమందికి వెళ్ళినప్పుడు ఎందుకు ఎన్ని రోజుల క్రితం వేసిన పక్కో అది పాపం, దిళ్ళు కవర్లు అట్టాగుంటాయి, బాత్రూమ్లు అలాగుంటాయి. నో 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 బాయ్స్ మీరు క్లీన్ చేయండి, మీ బాత్రూమ్లు ఏమవుతుంది తప్పేంటి, మీరు మార్చండి, పక్కలో ఏమవుద్ది, అన్నిటికీ ఆళ్లే రావాలా? అప్పుడు కిచెన్లో కొట్టుకుంటున్నారు కదా, మీరు మార్చండి చక్కగా, ఆ వచ్చేలోపు చక్కగా పక్కయండి. మీరు అబ్బా భలే ఉందే చక్కగా పడుకుందాం అనుకుంటుంది ఆవిడ. మార్చుకోవాలి, మనం క్లీన్ చేసుకోవాలి. అలా మన బాత్రూమ్లు క్లీన్ చేసుకోవాలి, మన ఇళ్ళని మనం శుభ్రంగా పెట్టుకోవాలి. చూడండి, ఆయన అక్కడ శుభ్రం చేసే టైంలో మరి ఏం చేస్తారు, తప్పదు కదా, కొన్ని కొట్టాడంట. కొన్ని బాత్రూమ్లు కొట్టిన తర్వాత మరి ఫుల్ కొట్టాడు, ఆపు కొట్టాడు. కొట్టిన తర్వాత అవతల పక్క నుంచి ఒక పాట వినపడుతుందంట. మంచి పాటలాగా ఉందే విందామని చెప్పి విన్నాడంట. విని ఎవరబ్బా ఇంత బాగా పాడుతున్నారని చెప్పి చూద్దామని చెప్పి బయటకు వచ్చాడంట. అప్పుడే ఆ అందుట్లోంచి క్లీన్ చేసిన ఆయన బయటకు వచ్చి సంతోషమే సమాధానమే అని పాట పాడుకుంటాడంట. ఈయన ఎక్కడ చూశారంటే ఈయనకి 3 ప్లేసులు అంటే 3 ఏమంటారు ప్రమోషన్లు ఎక్కువ కలిగినటువంటి వాడంట. అంటే ఆయన సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉంటాడు, ఈయన ఏఈ అప్పుడే జాయిన్ అయ్యి ఉంటాడు. అంటే ఏఈ తర్వాత డిఈ తర్వాత ఏడిఏ ఇది ఉంటుంది. 3 పొజిషన్లు ఎక్కువ కలిగినటువంటి వాడంట ఆయన సంతోషమే సమాధానాడుగా పొద్దున్నే 15 బాత్రూమ్లు క్లీన్ చేసేసాడు. అయిపోయింది. ఈయన 2 బాత్రూమ్లు క్లీన్ చేస్తానికి మొహం ఇలా పెట్టి అలా పెట్టి ఒళ్ళు ఇరుచుకుని ఆయన హ్యూమినిటీ విషయంలో అక్కడ పాస్టర్ గారి చేత ఆయన టెస్ట్ చేయబడ్డాడు. దేవుడు టెస్టులు పెడతాడు ప్రియమైనటువంటి వారు, తగ్గింపు విషయంలో హెచ్చించుకునేటువంటి వారికి ఉండకూడదు. మేము వెళ్ళేటటువంటి మేము మొదట్లో చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎక్కడ చూసిన బాత్రూమ్ల చుట్టూతా డాక్టర్ రాజేంద్రన్, డాక్టర్ జైసింగ్, తర్వాత పాల్ గారు, ఎస్ఎస్ఎల్సియా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ తమిళనాడు, బాత్రూమ్ల దగ్గర ఉండేవాళ్ళు. డాక్టర్ రాజేంద్రన్ పళ్ళ డాక్టర్ గారు, డాక్టర్ జైసింగ్ మెడ్రాసులో ఫేమస్. మనలో ఎవరికన్నా దీనత్వం ఉంటుందండి? తగ్గించుకుంటున్నావా? అది ఎక్స్ప్రెషన్లో బయట కనపడాలి. అది నేను దీనుడినేనండి, నేను దీనత్వం కనపడాలని బాగా నూనె రాసుకుని పాపడ తీసుకుని దీనత్వం కనపడటం కాదు. దీనులు ఎట్టి వారు ఎట్టేది నీ యొక్క క్రియలలో కనపడాలి. అది దీనత్వం బాగా కనపడుతుంది. ఇక్కడ రోత ఉంది, గబగబా ఏం చేయాలి? క్లీన్ చేసుకోవాలి. వాష్రూమ్కి వెళ్ళాం, అలానే రోతగా ఉందని చెప్పడం కాదు. ఏం చేయాలి? ఏమవుతుంది? మన పిల్లలు మనం వెళ్ళినప్పుడు మనం చేయమా? పిల్లలు పుట్టారు, నువ్వు ఐఏఎస్ ఆఫీసరే, పాపం మీ ఆవిడ లెగలేకపోతుంది, నువ్వేం చేస్తావు? అట్టా వదిలేస్తావా? నెంబర్ 2 చేశాడు మీ బొడ్డాడు, ఏం చేస్తాం? ఎట్టా అనుకున్నావు అలవాటు, లేకపోతే ఎట్టా అనుకుని అట్టా ఏదో ఒకటి చేస్తాం చేయమా? చేసేటది జరుగుతూ ఉంటుంది ప్రియమైన వాళ్ళ. అలాగని నేను మరీ అని కాదు, బట్ మనకు ఆ స్వభావం అనేటువంటిది ఉండాలి, తగ్గింపు అనేటువంటిది కలిగినటువంటి వారికి ఉండాలి, దీనం అనేటువంటి. అక్కడే టెస్ట్, అదే టెస్ట్ ఉండొచ్చు నీకు. ఎందుకు చెప్తానంటే మీ జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. అక్కడ మీరు ఫెయిల్ అయ్యేటటువంటి వారుగా మనము
ఉండకూడదు. ఆ ప్లేసుల్లో మనం ఉండకూడదు. కొన్నిసార్లు మనం అనుకున్నవి పూర్తిగా నెగిటివ్ వెళ్ళిపోతాయి. చేద్దాం, సాధిద్దాం, జాబ్ కొడదాం అలాగలా ప్రభు ఇచ్చేస్తాడు డామ్డ్ అనుకుంటా ఉంటాం. రాదు, దూరం అయిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో నువ్వు నిలబడాలి. ఇదొక నాకు టెస్టింగ్ పీరియడ్ అని నిలబడాలి. ఆ ప్లేస్లో నిలబడినప్పుడు ప్రియమైన వాళ్ళారా, దేవుడు నువ్వు నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించి దేవుని కార్యాన్ని జరిగించబోతున్నాడు. కాబట్టి ఆ టైంలో నువ్వు నిలబడాలి. దేవునికి దూరస్తులు అవ్వకూడదు. నీ విశ్వాసం విషయంలో టెస్ట్ అనేటువంటిది, నువ్వు ఇచ్చే విషయంలో టెస్ట్, నీ జనరాశి విషయంలో, తినేదాని విషయంలో, తగ్గించుకునేటువంటి విషయంలో, ఎవరు లేనప్పుడు ఇంటిగ్రిటీ విషయంలో, యోసేపు విషయంలాగా అన్ని పరిస్థితులు మారిపోయినప్పుడు, యోబుకు టెస్ట్ అదే. పరిస్థితులు అన్నీ నెగిటివ్కి వెళ్ళిపోయినాయి. చిచ్చి ఎంత కాలంగా నమ్ముకున్నానండి ఈ దేవుడిని, ఈ దేవుడు ఇలాంటి దేవుడా, పిల్లలందరూ చంపేశాడు అనేటువంటి రీతిలో అన్నాడా? లేదు, నిలబడ్డాడు. యోబులో అబ్రహాములో చాలా కనబడతాయి. విశ్వాసం విషయంలో అలా నిలబడినారు వాళ్ళు. దేనికైనా ప్రిమిట్ వలరా. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, ఈ టెస్ట్ అనేటువంటిది నిలబడాలి. టెస్ట్లో నిలబడినప్పుడే దాని కార్యాన్ని మనము చూడబోతున్నాం. పరిస్థితులు ఎన్నొచ్చినా సరే ఈ విశ్వాసం విషయంలో నిలబడినప్పుడు, ఆ టెస్ట్లో మనం నిలబడతాం అనేటువంటి జరిగినప్పుడు ఆ పీక్ కవర్లో దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. ఈ యొక్క టెస్ట్లో గర్వం కానీ తగ్గించిన విషయంలో అలాగున సమస్యలు వచ్చి, అనారోగ్యాలు వచ్చి, ఇబ్బందులు వచ్చి, ఇలాగున దేవుడు నిన్ను అడిగేటువంటి టైంలో కానీ, ఈ యొక్క టెస్టుల టైంలో నువ్వు కనుక నిలబడినావంటే, చూడండి అబ్రహాం విషయంలో మనం చూస్తాం, సేవకులతో దేవుడు ఇక్కడ అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, విశ్వాసంతో టెస్ట్లో నిలబడితే ఆ అవర్లో, ఆ టైంలో, ఇన్ హిస్ టైం ఆయన దేవుని యొక్క కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. చూడండి, అబ్రహాం సేవకులతో మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. అబ్రహాం విషయంలో, తన విశ్వాసం విషయంలో మనం చూస్తాం. దేవుడు చెప్పాడు, నువ్వు నాకు నీ కుమారుడు బలిగా అక్కడ అర్పించవా అని చెప్పాడు. కానీ అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత సేవకులు ఇద్దరు తీసుకున్నాడు, గాడిదకి గంత కట్టాడు, తీసుకున్నాడు, బయలుదేరి వచ్చాడు. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మేము అక్కడికి వెళ్తాం, మీరు ఇక్కడ ఉండండి అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? మేము మరలా వెనక్కి వస్తాం అంటాడు. అక్కడ మరలా మీ యొద్దకు మేము వచ్చేదాం. మా వాడిని అక్కడ సాక్రిఫైస్ చేస్తా కదా, మళ్ళీ వస్తాను, మా వాడు రాడేక అన్నాడా? ఆ మాటల్లా మరలా మేము దేవుని దగ్గరికి అక్కడికి వెళ్ళి అక్కడ అర్పించి మేము ఇక్కడికి దేవుని దగ్గరికి మొక్కి మళ్ళీ వెనక్కి వస్తాం. చూడండి, అబ్రహాముకున్నటువంటి విశ్వాసం. దేవుని అడిగినప్పుడు ఐఎమ్ రెడీ, ఇవ్వటానికి నేను సిద్ధము. నేను నాకు ఆ వయసులో 100 సంవత్సరాల వయసులో మీరు ఇచ్చిన కుమారుడిని మీ కొరకు దహన బలిగా అర్పించడానికి నేను సిద్ధము ప్రభువా, ఐఎమ్ రెడీ. ప్రిమిట్ వల్లరా, దేవుని ఎక్కువగా నువ్వు ప్రేమించు. మరలా చెప్తున్నా, దేవుని ఎక్కువగా నువ్వు ప్రేమించు. దేవుని ప్రేమకు మించినటువంటి ప్రేమ లేదు. అందుకని దేవుడు అంటాడు, తల్లైనా మర్చినామా కానీ నేను నిన్ను. ప్రభువారి యొక్క ప్రేమ అంతది, దేవుని యొక్క ప్రేమ గొప్పది. నువ్వు నీ ప్రేమను దయచేసి నువ్వు వేరే విషయంలోకి నువ్వు ఫోకస్లోకి వెళ్ళొద్దు. నీ ప్రేమ దేవునికి ప్రయారిటీ. వస్తువులు, వ్యక్తులు, సమయాలు, ఇవన్నీ కూడా వేస్ట్ థింగ్స్. ఇవన్నీ కూడా అంటే అస్సలు మీరు అని కాదు, దేవుని ఎక్కువ ప్రేమించండి. నెక్స్ట్ గాడ్. ఏదైనా సరే దేవుని తర్వాతే. బిడ్డలా దేవుని తర్వాతే, భార్యనా దేవుని తర్వాతే, భర్త దేవుని తర్వాత, తల్లిదండ్రుల దేవుని తర్వాతే. చాలాసార్లు భక్తి విషయంలో అర్థం కాక మనుషుడు దేవుని ప్రేమించేటువంటి విషయంలో చాలా తక్కువగా అండర్స్టాండింగ్లోకి వెళ్తారు. మా భార్యనండి, మా భార్యనండి, మా భార్యనండి, మా ఆయనేనండి, మా ఆయనేనండి, మా ఆయన, అన్నిటికీ ఏం లేదు. ఆయన గారు అన్నారు కదండి, మరి మా ఎట్ట కుదురుద్దండి, మా ఆవిడండి, మరి ఎలా కుదురుద్దండి చర్చికి రావడానికి అంటే ఆ సందర్భంలో కొన్ని పాయింట్లు మనం అంటూ ఉంటాం. నో, దేవునికి ప్రయారిటీ అనేటువంటి దేవునికి మొదటిగా ఇవ్వాలి మనం. ఇక్కడ మనం చూస్తాం, కుమారుడిని అడిగాడు. చూడండి, అక్కడ ఆ ప్లేస్లో మనం అక్కడ సేవకులతో ఆ మాట విశ్వాసంతో చెప్పినాడు. తర్వాత కూడా
అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కొడుకు అడిగాడు, డాడీ కట్లు ఉన్నాయి, నొప్పి ఉంది, అదేది గొర్రెపిల్లేది? దేవుడు చూసుకుంటాడు రా పద. దేవుడు ఆ టైంలో ఎంత దుఃఖం వచ్చి ఉంటుందో పాపం, ఎంత బాధ ఉంటుందో అబ్రహాంకి, ఎంత వేదన ఉంటుందో. కానీ ఏమీ బయటికి వ్యక్తపరిచినటువంటి సందర్భం ఇక్కడెక్కడ కూడా కనపడుతున్నాం మనకి. అలాగనే వెళ్ళాడు మనాడు, తీసుకెళ్ళిపోయినాడు, అక్కడికి వెళ్ళిపోయినాడు, పెట్టాడు, కత్తిని అక్కడ తీయటానికి చాచినాడు. వెంటనే ఆ పీక్ మూమెంట్లో దేవుని యొక్క వాయిస్ వినేటట్టు వాడుకున్నాడు. దేవుడిని కొన్నిసార్లు దేవుడు వదిలేశాడు అనుకుంటాం మనం. ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో మనల్ని దేవుడు వదిలిపెట్టేశాడు అనుకుంటాం. దేవుడు వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. దేవుడు నీ సిచ్యువేషన్లో, నీ ఇబ్బందులు నేను నిలబడ్డాను కదా, దేవుని కొరకు ఎంత నేను ఖర్చు అవుతున్నా కదా, దేవుని విషయంలో నేను నిలబడుతున్నా కదా, అయినా సరే ఈ యొక్క పర్సిక్యూషన్ ఏంటి నాకు, 24 గంటలు ఈ శోధన ఏంటి నాకు, అసమాధానం ఏంటి, ఎప్పుడు చూసిన ఆటంకాలు ఏంటి నాకు, ప్రిమిట్ వల్ల లేదు. అదొక టెస్ట్లుగా నువ్వు గమనించు. ఆ టెస్ట్లో నిలబడు. ఇన్ హిస్ టైం హీ విల్ గివ్ హిస్ పీస్ టు యూ. ఆయన నీకు సమాధానాన్ని ఆయన టైంలో ఇస్తారు. నిలబడాలి మనం అంతే. చూడండి, అక్కడికి వెళ్ళాడు, చక్కగా కత్తి తీసినట్టు వాడుకున్నాడు. ప్రిమిట్ వల్లరా ఆ పొదల్లో ఆ వాయిస్ విన్నాడు. వెంటనే ఏమంది అక్కడ, అబ్రహామా చేయి వేయకము, పొదలో అక్కడ కొమ్ములతో ఉన్నటువంటి పొట్టేలను దేవుడు అక్కడ ఏర్పాటు చేసినాడు. ఆయన ఏర్పాటు అలా ఉంటాయి ప్రిమిట్ వల్ల. చివరి టైంలో ఆయన ఏర్పాట్లు ఉంటాయి. అప్పటి వరకు మనం నిలబడాలి, నీ విశ్వాసాన్ని ప్రయోగించాలి. అక్కడ ఇదొక టెస్టింగ్ పీరియడ్ నాకు అని నిలబడాలి. జాబ్స్ విషయంలో చాలాసార్లు అలా బాధపడుతూ ఉంటారు. కొన్నిసార్లు మనకి అందుట్లో ఆ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది పాపం, మనం ఎన్నో చెప్పొచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రిమిట్ వాళ్ళరా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు నిలబడండి, విశ్వాసాన్ని ప్రయోగించండి, విశ్వాసము వీరులుగా మీరు నిలబడండి. చూడండి, దీన్ని మనం ఈ యొక్క సందర్భాన్ని 22వ అధ్యాయాన్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన యొక్క శిలువ కార్యానికి ముందుగా ఇక్కడ ఈ 22వ అధ్యాయంలో మనం చూస్తాం. 22వ అధ్యాయంలో ఏం చూస్తాం? ఇస్సాకు ఇక్కడ ఉన్నాడు. ఏం చేస్తాడు మనాడు? కట్టెలు మోస్తున్నట్టు వాడుగా ఉన్నాడు. తర్వాత తన జీవితాన్ని అర్పించడానికి ఇస్సాకు సిద్ధమయ్యాడు. ఇస్సాకు ఎలాగున తను రెడీ అయినాడో, మోసినట్టు వాడుకున్నాడో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు తన ప్రాణం ఇవ్వటం కొరకు ఇచ్చినారు. అలాగున ఆ టైంలో ఆయన ఇవ్వటం కొరకు సిద్ధపడి అలాగున సిలువను మోసి అలాగ వెళ్ళేటట్టు వాడిగా ఉన్నాడు. యేసయ్య దేవుని కుమారుడుగా 100% హ్యూమన్ బీయింగ్గా 100% దేవునిగా ఆయన ఈ లోకానికి వచ్చి సిలువను మోసి మన కొరకు తన జీవితాన్ని ఆయన ఆ దినం తను తండ్రి అన్నప్పుడు ఒక మాట మాట్లాడకుండా ఎలాగున ఉన్నాడో ఇస్సాకు, అదే రీతిలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా నోరు తెరవలా. అందుకనే వదకు తేబడినటువంటి గొర్రె పిల్లవలే బొత్తు కత్తిరించి వాని యొద్ద ఎలా ఉంటుందో అలాగనైనా నోరు. ఆయన ఒక్కసారి అంటే ఏమైపోద్ది? సేనా సమూహం, దేవుని యొక్క దూతలు ఆయనకు అసాధ్యం ఏది కూడా. ఎందుకంటే సృష్టిలోనే ఆయన ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు కలిసి సృష్టిని చేసినారు. ఆయనలో ఉన్నటువంటి ఆయన త్రిత్వము ఏకము. అలాగున ఆయన ఆ కార్యం చేసిన ఆయనకు అసాధ్యం ఏది కూడా. అబ్రహాము కూడా చూడండి, అబ్రహాము తన కుమారుడిని అర్పించమన్నప్పుడు యేసయ్యను అర్పించాలి. తన ఒక్కగానే ఒక కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు తనను అర్పించేటువంటి విషయంలో ఆ టైంలో చూడండి, దేవుని యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ యేసయ్య కంటే నీ మీద నా మీద ఎక్కువ ప్రేమ ఆయన చూపినారు. ఆ సిలువలో మనం చూస్తాం, ఆయన ఒక్కసారి
యేసు ప్రభువారు అక్కడ ఆ శిలువ మీద ఉన్నప్పుడు తండ్రి ముఖాన్ని అలాగున తిప్పుకున్నారు. ఆ టైంలో మనకు అర్థమైపోద్ది, అంటే దేవుడు మానవులైనటువంటి మానవాళిని ఎంతగా ఆయన ప్రేమించినారు. దేవుని యొక్క ప్రేమ, తండ్రి అనేటువంటి అబ్రహాం యొక్క ప్రేమ తన దేవుని మీద ఎలాగున్నదో అలాగనే ప్రేమేటి వాళ్ళారా తన కుమారుని అర్పించేటువంటి విషయంలో ఈ వాజ్ రెడీ టు ఇచ్చే విషయంలో అలాగ ఉన్నటువంటి వాడుగా మానవాళి కొరకు ఎలాగ ఉన్నాడు తండ్రి అనేటువంటి దేవుడు, అలాగనే అబ్రహాం కూడా తన కుమారుడు అలాగున గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగున ప్రేమేటి వాళ్ళారా మన కొరకు ఆయన తగ్గించుకుని దీనుడిగా ఎలాగో వచ్చినాడో మనం కూడా దేవుని యొక్క బిడ్డలుగా అలాంటి దీనత్వం కలిగినటువంటి వారిగా. ఇంకోటి ఏంటంటే ఆ ప్లేస్ కూడా అదే పర్వతము, ఆ పర్వతాల్లోనే ఒక స్పాట్లో ఎక్కడైతే అబ్రహాము అమోరియా పర్వతం మీద తన కుమారుడు అనిపించాడో సేమ్ స్పాట్ అనేటువంటిది కాదు, కానీ ఆ ప్లేసుల్లోనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ కార్యాన్ని కూడా అక్కడే చేసినారు. కాబట్టి ఈ యొక్క పాయింట్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది విశ్వాసముతో ప్రిమేట్ వాళ్ళ ఆ టెస్ట్లో మనం నిలబడినట్లయితే ఆ పీక్ అవర్లో, ఆ అవర్లో, ఆ టైంలో, ఆ మూమెంట్లో దేవుడు అలాగున తన కార్యాన్ని ఆయన చేసేటటువంటి వాడు. ఆ టైంలో చేస్తాడు. నిలబడాలి. అందుకని నేను చెప్తాను, నిలబడాలి. డోంట్ టర్న్ బ్యాక్. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. దేవుని వెంబడించే విషయంలో టర్న్ అవ్వకూడదు వెనక్కి, అలాగనే కనిపెట్టే విషయంలో మనము టర్న్ అవ్వకూడదు, వెనక్కి తిరగకూడదు. హడ్సన్ టైలర్ చైనా దేశానికి ఆయన మిషనరీకి వెళ్ళాడు. చైనా ఇన్లాండ్ మిషన్ ఆయన స్థాపించి అక్కడికి వెళ్ళినటువంటి వాడుకున్నాడు. వెళ్ళటానికి ముందు ఇంగ్లాండ్ దేశంలో ఒక డాక్టర్ దగ్గర అతను అసిస్టెంట్గా పనిచేసేటటువంటి వాడంట. మెడికల్ అసిస్టెంట్గా పనిచేసేటటువంటి వాడు ఇంగ్లాండ్ దేశంలో. ఒకసారి తనకి డాక్టర్ శాలరీ ఇచ్చే విషయంలో లేట్ చేశాడంట, ఇవాళ. సో అతనికి ఉన్నటువంటి హడ్సన్ టైలర్కి ఉన్నటువంటి అవసరతలు పీక్కి వెళ్ళిపోయినాయి. అడగలేకపోయినాడు, వాళ్ళ బాస్ని అడగలా. సో డబ్బులు లేవే, ఎలాగున్నా ఏమి లేవే, తినటానికి కూడా లేదే భోజనం, ఏ వస్తువులు కొనుక్కోలేకపోతున్నానే, అలాగునా ఆ క్రిటికల్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయినాడు. ఈయన వెళ్ళేటువంటి టైంలో ఒకసారి ఆ డే భోజనం కూడా లేకుండా ఆఫీస్కి వెళ్ళాడంట, ప్లేస్కి వెళ్ళాడు. అక్కడ వెళ్తే అప్పుడు బాసు గుర్తొచ్చిందంట, నేను డబ్బులు ఇవ్వలేదే అని టక్మని వెంటనే అక్కడ ఇచ్చేసాడు. చూడండి, ఆ టైంలో తనకి ఆ అవసరతానికి కావాల్సినటువంటి ధనాన్ని దేవుడు ఇచ్చినాడు. ఈ ఎక్స్పీరియన్స్తోనే దీని తర్వాత అతను చైనా దేశానికి వెళ్ళాడు. చైనా దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ చైనా ప్లేస్లో అనేకమైనటువంటి వారికి దేవునికి వాక్యం అందించి దేవుని సువార్త చేసే టైంలో ఒక రోజున తను చూస్తే పర్సులో డబ్బులు ఏమి లేవు, కాయిన్స్ ఉన్నాయంట వెనకాల, కాయిన్సే ఉన్నాయి. ఆ కాయిన్స్ ఇలా అనుకుంటా అలా వెళ్తా ఉన్న టైంలో ఎవరో పేద ఒక ఆవిడ అక్కడ క్రైస్తవరాలుగా అంటే దేవుని తెలుసుకున్నట్టు ఆమెగా తన సమస్య చెప్పిందంట. ఆ కుటుంబం చెప్పింది. అప్పుడు ఇవ్వాలంటే మనసు ఉంది, కానీ నీ దగ్గర ఏం లేవు. ఇలా ఎలా తడబడ్డాడు. చాలా కొద్దిగా కాయిన్సే ఉన్నాయి. ఆ టైంలో అనిపించింది, ఇవాళ రాత్రి నా భోజనం ఏంటి అనుకున్నాడంట. కానీ అదే టైంలో నో ప్రాబ్లం, ఉన్నటువంటి వాటిల్నే మా అమ్మ నా దగ్గర ప్రజెంట్ ఇది వాడని అన్నాడంట. ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోయినాడు, నో భోజనం, పడుకున్నాడు. ఉదయాన్నే లేచాడు, వాటర్ తాగాడు, చక్కగా కాఫీ కూడా లేదు. ఆ టయానికి చూడండి, ఉదయం లేచిన వెంటనే ఇంగ్లాండ్ దేశం నుంచి పోస్టు వచ్చేసేసింది. ఇంగ్లాండ్ దేశం నుంచి జరిగినటువంటి స్టోరీ నేను చెప్పేది. అక్కడ ఆయనకు ఆ టైంలో, పాత టైంలో ఎలాగో ఎక్స్పీరియన్స్ ఉందో, నేను క్రిటికల్ సిచ్యువేషన్లో భోజనం లేని టైంలో, అడగకుండా ఉన్న టైంలో నా బాస్ ఆ టైంలో నాకు ఓపెన్ చేశాడు కదా, నో ప్రాబ్లం, నాకు దేవుడు చేస్తాడు అనే రీతిలో ఆయనకున్నటువంటి వాటినే ఆ పేద పేదరాళ్ళకి ఇచ్చినాడు. అంతే. ఆ పీక్ టైంలో నెక్స్ట్ డే అది ఆయన లంచ్ స్కిప్ అవ్వకుండా చక్కగా దేవుని యొక్క ప్రొవిజన్ అనేటువంటిది అలాగున వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విశ్వాసం అనేటువంటి దాన్ని మనము ప్రయోగించాలి. ఆ టెస్ట్లో మనం నిలబడాలి. నిలబడినప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మనము చూడగలుగుతాం. ఆయన ఆ టెస్ట్లో నిలబడినప్పుడు ఆ మూమెంట్లో, ఎందుకంటే దేవుడు ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన కనుసనల్లో నువ్వు ఉన్నావు, ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావు, నువ్వు ఆయన కుమారుడు కుమార్తె.
సో డెఫినెట్గా నీ గురించి ఆయన ఆలోచన చేస్తూ ఉంటారు, నీ గురించి ఆయన ప్లాన్ అనేటువంటిది ఉంటుంది. సో నీవు పస్తుంటాం, నీవు ఇబ్బందులు పడతాం, నీవు అనారోగ్యం అవటం ఆయనకి ఇష్టం లేదు. బట్ నీ విశ్వాసంలో నువ్వు అభివృద్ధి పొందాలని, నీ యొక్క ఆయన స్వారూప్యంలోకి నువ్వు వచ్చే విషయంలో నువ్వు ఇంకా ఎదుగుదలలోకి రావాలని నీ జీవితంలో కొన్ని టెస్ట్ అనేటువంటివి పెడతాడు. ఆ టైంలో నేను నిలబడాలంతే. నిలబడినప్పుడు టక్మని అక్కడ ఓపెనింగ్ అనేటువంటిది జరుగుతుంది. విశ్వాసం అనేటువంటిది అక్కడ ప్రయోగించాలి మనం. అప్పుడు దేవుని యొక్క కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. తర్వాత మనం థర్డ్ పాయింట్ ఏంటంటే, చూడండి, అనేక సార్లు మనం చేసేటువంటిది ఏంటంటే దీవెన రావాలనుకుంటాం. బ్లెస్సింగ్స్ నా మీద రావాలి, తండ్రి నా మీద దీవెనలు కుమ్మరించవా ప్రభా అని ప్రార్థన చేస్తాం. దేవునికి తెలుసు ఎన్ని దీవించాలో ఎన్ని చేయాలో అని. నీ సమస్యను బట్టి ఇంకోటి ఏంటంటే, ఒక ఆయన దేవుని వాక్యం అందించి ఒక రెవరెండు, తర్వాత ఒక మిషనరీకి ఉన్నట్టు ఆయన చెప్పేది ఏంటంటే, నీకు ఇచ్చినటువంటి దానిని నువ్వు మేనేజ్ చేయకపోతే కొత్త వాటిని నువ్వు అడిగినా దేవుడు నీకు ఇవ్వడం. నీకు ఇచ్చినటువంటి వాటిని నువ్వు మేనేజ్ చేయాలి. వాట్ ఆర్ ద సోర్సెస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ, యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు మేనేజ్ దెమ్. దేవుడు ఇచ్చేటువంటి వాటిని ఏం చేయాలి? మేనేజ్ చేయాలి. కుటుంబం దేవుడు ఇచ్చాడు, నీ భార్య మేనేజ్ చేయి చక్కగా. భర్తను ఇచ్చినాడు, చక్కగా మేనేజ్ చేయి. ఆయన గురించి ప్రార్థన, నీ భర్తతో చక్కగా ఉంటాం, బిడ్డలిచ్చిన వారిని పెంచుకుంటాం. అలాగనే దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాగో డబ్బులు వస్తుంది, దాన్ని ఎలా చేయాలి, వీటన్నిటి కూడా మనం జాగ్రత్త చేస్తున్నప్పుడు నీ ఉద్యోగంలో నువ్వు వెళ్తున్నావు, ఒక మంచి పోస్టులో ఉన్నావు, చక్కగా క్రమంగా వెళ్తున్నావు, చక్కగా దాన్ని వాళ్ళు ఇచ్చిన వర్క్ నువ్వు చేయగలుగుతున్నావు. దాని తర్వాత దేవుడు నిన్ను గొప్ప దాంట్లోకి దేవుడు నువ్వు మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయలేకపోతే నువ్వు క్యాపబుల్ కాదని కూడా దేవుడు ఇవ్వడం. అంతే. మనం ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు ఇవ్వడం. నీ ఇచ్చిన వర్క్ని, అసైన్మెంట్ని నువ్వు 100% చేయాలి. అది స్పిరిచువల్గా, భౌతికంగా ఏదైనా, నువ్వు ఎక్కడ పని చేసినా, నీ కుటుంబ జీవితంలో ఏదైనా సరే, దాన్ని నువ్వు చక్కగా మేనేజ్ చేసేటువంటి వాడికి ఉన్నట్టయితే డెఫినెట్గా దేవుడు అభివృద్ధిస్తాడు. అలాగే ఇక్కడ ఏంటంటే, అబ్రహాం ద్వారా మనం నేర్చుకునేటువంటిది ఏంటంటే, విశ్వాసము లేకుండా, విధేయత లేకుండా, టెస్టుల్లో పాస్ అవ్వకుండా నువ్వు దేవుని యొక్క దీవెనను ఎక్స్పెక్ట్ చేస్తే రానే రాదు. విశ్వాసం ఉండాలి, నీకు విధేయత ఉండాలి, దీన మనసు ఉండాలి, తగ్గించుకునేటువంటిది మనసు ఉండాలి, భక్తి జీవితం చేయాలి, దేవుడు పెట్టేటువంటి టెస్టులు నువ్వు ఏమవ్వాలి? పాస్ అవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా దేవుని యొక్క దీవెన వస్తుంది. దేవుడు ఎప్పుడో చెప్పాడు, 12వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? జెనసిస్ 12వ అధ్యాయం ఓపెన్ చేయండి ఒకసారి. నువ్వు నీ ఇంటిని దేశం నుండి, బంధువుల నుండి, తండ్రి నుండి, ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి గొప్ప చేదును ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను, దూషించి వారిని శపించేదను. సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అనగా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళాను. ఇది ఇంపార్టెంట్ థింగ్. అక్కడ 10 అధ్యాయాల క్రితం వెళ్ళాడు మనాడు. అప్పుడు స్టార్ట్ అయింది విశ్వాస జీవితం. ఇక్కడ ఒక టెస్ట్ వచ్చింది. ఈ టెస్ట్లో మధ్యలో ఉన్నాయనుకోండి. ఈ టెస్ట్లో మనం చూస్తాం ఏం జరిగింది. ఇక్కడ తాను నిలబడినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు అడిగినాడు, నీ కుమారుడు నాకు ఇవ్వయా? ఎస్ ఫాదర్, ఐఎమ్ రెడీ టు గివ్ మై సన్, ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ హిమ్. నాకు అనవసరం, ఏదైనా నువ్వు చేస్తావు, ఏదైనా చేస్తావు, నేను మాత్రం నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను. అది అక్కడి నుంచి స్టార్ట్ చేసినాడు. వదిలిపెట్టినాడు, వచ్చాడు, తన భార్యను తీసినాడు, తన బనవారిని తీసినాడు, లోతు వచ్చాడు, తన తీసినాడు, వచ్చాడు. అలా వచ్చిన తర్వాత ఇక్కడ టెస్ట్ వచ్చింది. ఈ టెస్ట్లో గెలిచినాడు. ఈ టెస్ట్లో గెలిచిన తర్వాత దేవుడు ఏం చేసినాడు ఇక్కడ చూడండి ఒకసారి. ఏం చేసినాడు ఇక్కడ 16వ వచనం చూడండి. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్యబెనితీక కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమున ఇసుక వలెను నీ సంతానం నిశ్చయముగా నీ సంతతి వారిని శత్రువుల గవని స్వాధీనపరచు. మరి నీవు నా మాట వినినందున
భూలోకములోని జన్మలన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడి నా తోడని ప్రమాణము, అది దీవెనండి. మనం వచ్చే దీవెనలు కాదు, ఇంకా మీరు యూ హ్యావ్ టు గెట్ మోర్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. వి ఆల్ షుడ్ గెట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ ఇన్ సచ్ ఎ వే. లోకానికి తెలియచేయాలి మనం. వీఆర్ సర్వింగ్ ఏ లివింగ్ గాడ్, వీఆర్ సర్వింగ్ ఏ లివింగ్ గాడ్. అబ్రహాము దేవుడు, మనం ప్రార్థన చేస్తాం, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నా దేవుడవు. ఎస్, మన దేవుడే. మరి అబ్రహామును దీవించేటువంటి దీవెన, అబ్రహాము అభివృద్ధి మనలో కనపడాలి ప్రిమిటివ్. అంటే ప్రాస్పరిటీ గురించి నేను చెప్పట్లా, ప్రాస్పరిటీ వస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. అబ్రహాం యొక్క విధేయత, అబ్రహాం యొక్క టెస్ట్లో పాస్ అవటం, విశ్వాసము నీలో ఉన్నప్పుడు నువ్వు కూడా ఒక బ్లెస్సింగ్గా తయారవుతావు. అనేక మందికి దీవెనకరగా దేవుడు నిన్ను చేస్తాడు. ఎప్పటికి ఇశ్రాయేలు ప్రజలు వారు ఇలా వంతెడ్డు పోకడా, మేమింతే మీరెంతమంది అన్నాడు. యుఎన్లో నిన్న మాట్లాడే టైంలో నిన్నగా మొన్న నెతన్యాహు మాట్లాడుతుంటే మొత్తం లేచి వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. కానీ వీళ్ళందరూ ఎవరో ఫ్రాన్స్ అగైనెస్ట్, యూకే అగైనెస్ట్, వాళ్ళందరూ బ్యాచ్ అందరూ అగైనెస్ట్గా ఉన్నాడు. కానీ నెతన్యాహు వీఆర్ సర్వింగ్ ఎ లివింగ్ గాడ్. ఆయన దేవుడిని, ఆయన బిడ్డలుగా మేము ఆయనను గమనిస్తున్నాం. మా పితరుడికి ఇచ్చేటువంటి భూమి ఇది. నెతన్యాహు చూపించినాడు ఒకసారి తన మ్యాప్లో, ఇది అసలు మాకు వచ్చింది, మేము ఆక్యుపై చేయాల్సింది ఇది. చూడండి, ఇంతకుముందు 18వ అధ్యాయంలో ఎక్కడ కనపడద్ది. 18లో అబ్రహాంకి ఇచ్చాడు కదా. 15వ అధ్యాయంలో డౌన్లో ఉంటుంది చూడండి. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అని యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా కెనీయులను, కనిజ్యులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రఫాయిములను, అమోరీయులను, ఖానాయులను, గెర్షరులను, యెబూసీయులను సంతానమునకు, అది ఈ బ్యాచ్ ఇదంతా కూడా అబ్రహాముకి ఇచ్చాడు. ఇప్పుడు ఆక్యుపై చేయలే, ఒక టైంలో వెళ్ళారు ఆక్యుపై చేయడానికి, ఆక్యుపై చేశారు కొంత. అది నెతన్యాహు చూపిస్తున్నాడు, అసలు మా భూమి ఇదండి, సౌదీ మాదిది, ఐగుప్తు మాదిది, ఇంకా పక్కన నేషనల్ జోర్దాన్ ఇదంతా మాది, మా దేవుడు మాకు ఇచ్చాడు, మా పితరుడికి ఇచ్చాడు అబ్రహాముకి. చూడండి, దేవుడు అలాగున ఈ జనాంగాన్ని దేవుడు ఆశ్రయించినాడు. దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు, దేవునికి లోబడినప్పుడు ప్రిమిటివ్ అభివృద్ధి అనేటువంటిది దేవుని ఛానల్స్ అలాగున దీవెనకరంగా దేవుడు చేస్తాడు. చూడండి, ఇశ్రాయేల్ దేశం ఎంత చిన్న దేశం, 1100 కిలోమీటర్ స్క్వేర్ కిలోమీటర్లు, ఎంతో 11,000 ఎంతో గుర్తులేదు నాకు, చిన్న దేశం. ఆ దేశం ఎంత పవర్ఫుల్ నేషన్గా తయారైంది కేవలము దేవుని యొక్క దీవెన. ఏమన్నాడు, మిమ్మల్ని ఏం చేస్తాడు, నా మాట వినినందున భూలోకముల జనములన్నీ నీ సంతానం వల్ల. కొత్తది వచ్చిందంట మళ్ళీ ఇంకోటి ఒకేసారి మొన్న ఇరాన్ ఎక్కువ మిసైల్స్ వేసాడు కదా, అన్ని మిసైల్స్ వచ్చినాయి, ఈసారి కొట్టేస్తాంట. అది వరకు ఏంటది ఐరన్ డోమ్ ఉంది, తర్వాత లేజర్ ఏదో వచ్చింది, ఇంకోటి వచ్చిందంట వాళ్ళకి, మన కొత్త టెక్నాలజీ. వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్తూ ఉంటారు, యుద్ధం చేసేవాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు. నెతన్యాహు చెప్పే పనులు తాను మా దేశం కొరకు నిలబడతాం. చూడండి, కొద్ది మంది కోసం, కొద్ది మందిని మీరు విడిపించి మా వారిని విడిచే వరకు మేము వదలం మిమ్మల్ని. మా యొక్క ఇజ్రాయేలీని యూదులేటటువంటి వారిని మీరు ఆ దినం మీరు అక్టోబర్ 7th మీరు తీసుకెళ్లారు కదా లోనకి, కొంతమందిని చంపేశారు. ఎంత పాపం, వాళ్ళు పెట్టేటువంటి వీడియో యూఎన్లో చెప్పినారు, చదివారు. పాపం ఎంతగా లేడీస్ని చెప్పకూడదు, అలాగున వారిని హింసించి చంపేసేస్తున్నారు. తక్కువే ఉన్నారు పాపం, కానీ ఇజ్రాయెల్స్ వదలటలా. ఈవెన్ ట్రంప్ కూడా నిలబడుతున్నాడు, మీరు వదలండి, అక్కడ ఆగిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ గాజాని వీళ్ళు ఆక్యుపై చేసేస్తున్నారు ఇజ్రాయెల్స్. చూడండి, అలాగున్న వాళ్ళు, మీరు ఇక్కడ మేము ఇస్తాం మీదే, బట్ మాకు వాళ్ళు హమాస్ ఇక్కడ ఉండి వారు ఉండటానికి వీల్లేదు, మీదే స్టేట్ మీరే ఉండండి, బట్ అలాగున ఉండటానికి వీల్లేదు. చూడండి, దేవుడు ఈ యొక్క జాతిని, ఈ యొక్క అబ్రహాము సంతానాన్ని ఎలాగున దేవుని అభివృద్ధిలోకి దేవుడు తీసుకొచ్చినాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం కావాలంటే మొదట నీళ్ళు లోబడాలి.
తన తండ్రి ఇంటి వారిని తన దేశాన్ని వదిలిపెట్టాలి. నేను చూపించేటువంటి మార్గంలో నువ్వు నడవాలి. వదిలాడు, నడిచాడు. నీకుగా పుట్టేటడు కుమారుడిని లేక పుట్టి కుమారుడు నాకు అర్పించు. జస్ట్ ఓకే ప్రభా, ఓ నువ్వు లోబడ్డావు కదా, ఓకే నిన్ను నేను దీవెనకరంగా భూలోకమైనటువంటి అందరికీ కూడా నేను నిన్ను దీవెనకరంగా. చూడండి, నువ్వు ఒక దీవెనకరంగా నువ్వు ఉంటే నీవు కష్టపడితే ఒక 10 మంది ఫుడ్ పెట్టగలుగుతావు, లేకపోతే ఇంకొక 50 మంది, ఇంకో 100 మంది చేయగలుగుతావు. దేవుడు దీవించి దేవుడు ఆస్వాదిస్తే ఇజ్రాయెల్ దేశం యొక్క టెక్నాలజీ నాకు కావాలి. సౌదీలో కానీ బయట వాళ్ళు ఆ గల్ఫ్ అందరూ కూడా మాకు కావాలనేటువంటి వాళ్ళుగా ఉన్నారు. అందుకనే వాళ్ళు అది వరకు యాంటీకి ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా వాళ్ళతో సంధి చేసుకున్నారు, పీస్ ట్రీట్ చేసుకున్నారు. ఇంతకుముందు మళ్ళీ ఈ మధ్యలో కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చినాయి, కానీ దేవుడు వారిని దీవెనకరముగా ఆశీర్వాదకరముగా దేవుడు చేసినాడు. కాబట్టి ప్రిమిట్ వల్ల మనం గ్రహించాల్సింది ఏంటంటే భక్తి చేసేటువంటి మనకు విశ్వాసకి టెస్టింగ్ పీరియడ్ అనేటువంటిది ఉంటుంది. అది ఎలాంటి టెస్ట్ అయినా సరే దానిలో నువ్వు నిలబడాలి. ఆ టెస్టింగ్ పీరియడ్ వచ్చిన తర్వాత అవిశ్వాసంతో నిలబడినప్పుడు, టెస్టింగ్ పీరియడ్లో అలా నిలబడినప్పుడు ఆయన టైంలో ఆయన ద్వారాన్ని తెరుస్తాడు. ఇన్ హిస్ టైమ్ హీ విల్ మేక్ థింగ్స్ పాసిబుల్. ఆయన టైంలో ఆయన చేస్తాడు. నెంబర్ 3 ఏంటంటే, పాయింట్ నెంబర్ 3, నన్ను దీవించని కాదు, లోపడతాను ప్రభా, నువ్వేం చెప్తే అది చేస్తాను, నువ్వేం మాట్లాడితే అది మాట్లాడతాను, ఏం మాట్లాడమంటే అది మాట్లాడతాను ప్రభా, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, ఏది వదిలిపెట్టమంటే అది వదిలేస్తాను, నువ్వేం చేయమంటే అది చేస్తాను, మిమ్మల్ని నేను ప్రేమిస్తాను. ఎస్, నీవు బలా మంచి నమ్మకమైనటువంటి దాసుడు, నిన్ను నేను ఇప్పుడు దీవెనకరంగా నేను చేస్తాను. అది దేవుడు ఇచ్చేటువంటి దీవెన. నీకు పోరాడొద్దు, నన్ను దీవించి ఆస్వాదించాను. మాకు చిన్నప్పుడు నేను మా అక్కలు కూడా అడిగా, ఒక పాట ఉండేది ఒక చర్చిలో, నేను అక్కడ విన్నాను, నేను నేర్చుకున్నాను. ఆశీర్వాదించుము ప్రభు భూమిలో మమ్మది కముగా, ఎప్పుడు మీలో చేరు వరకు అప్పుడు వరకు మమ్మల్ని అలాగున ఆస్వాదించింది. అప్పుడు నాకు అర్థమైంది, మనం పాడుకుంటాం అనేటువంటిది ఓకే, బట్ థింగ్ ఏంటంటే ఆయన ఆశీర్వాదం మనం పొందుకునేటువంటి రీతిలో మనం లోపడతాం. ప్రభా, నేను లోపడతాను ప్రభా, నేను సబ్మిట్ చేసుకుంటాను ప్రభా, నన్ను ఒక ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్గా నన్ను చేయండి ప్రభా, నేను ప్రభా నీ యొక్క అభివృద్ధిని నేను తీసుకుంటాను ప్రభా, నేను అనేక మందికి అభివృద్ధిగా ఇస్తాను ప్రభా, నన్ను మీరు అలా చేయండి, మీరేం చెప్తే చేస్తాను. యెస్ అంటాడు కదా, నేనున్నాను, నన్ను పంపు, నేనున్నాను ప్రభా, ఐఎమ్ హియర్, నేను లోబడతాను ప్రభా. అవును ప్రభా, నాలో ఇది ఉంది ప్రభా, ఈ పాపం ఉంది ప్రభా, దీన్ని వదలలేకపోతున్నాను ప్రభా, చిన్నవే ప్రభా, అసూయ ఉంది ప్రభా, క్షమించే మనసు లేదు ప్రభా, ఓర్చుకోలేని మనసు లేదు ప్రభా, తగ్గింపు లేదు ప్రభా, విధేయత లేదు ప్రభా, సఖ్యంగా ఉండలేకపోతున్నాను, మనసులో వేరే థాట్ వచ్చేస్తుంది, వేరే వారికి ప్లేస్ ఇచ్చేసాను, హృదయంలో ధ్యానానికి ప్లేస్ ఇచ్చేసాను, స్త్రీలకు ప్లేస్ ఇచ్చేసాను, పురుషులకు ప్లేస్ ఇచ్చేసాను, నా ప్రేమ నా బిడ్డల మీదకి వెళ్ళిపోతుంది నీ మీద కంటే, ప్రభా నువ్వేం చెప్తే అది చేస్తాను అని మనం సరెండర్ అయితే ప్రిమేట్ వల్ల ఆయన గొప్ప కార్యాలు మన పక్షాన చేస్తాడు. దేవునికి లోబడాలి. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడంట. ఆయన తన జీవితంలో జరిగేటువంటిది ఏంటంటే, ఆర్టి లెటోర్నియో అనేటువంటి ఆయన ఒక ఎర్త్ మూవర్ చేశాడంట, చాలా పెద్ద ఎర్త్ మూవర్. దేవుడు ప్రభా నాకు ఐడియా ఇవ్వా అన్నాడంట. దేవుడు ఒక మంచి ఐడియా ఇచ్చాడు. ఆ ఐడియాతో చేశాడంట, చాలా పెద్ద ఎర్త్ మూవర్. అప్పుడు దేవుడు నిన్ను అడిగాడంట, మరి నువ్వేం చేస్తావంటే, ప్రభా వందనాలు ప్రభా, నువ్వు మంచి బిజినెస్ ఇచ్చావు, నీకు వందనాలు. అప్పుడు దేవుని యొక్క ఆలోచన వచ్చింది, నీకు వచ్చేటువంటి దాంట్లో 10% నువ్వు వాడుకో, రిమైనింగ్ 90% మిషన్స్ పంపించు, దేవుని సేవకు వదిలేసి అన్నాడంట దేవుడు. ఎస్ ఫాదర్, చేస్తానన్నాడంట. అప్పుడు ఆయన ఏం చెప్పాడో ఆ ప్రకారం చేస్తే, ఆయన ఫైనల్గా అన్నటువంటి మాట ఏంటంటే, ఈ బిజినెస్ మ్యాన్ నాకున్నటువంటి ఈ యొక్క షావల్ ఉంటుంది కదా, ఏమంటారు షావల్ని, ఏమంటారు ఇలా తీసి వేస్తాం కదా, పార, నాకున్నటువంటి పారతో దేవుడు చెప్పిన రీతిగా అలా వేస్తున్నాను. అది బౌన్స్ అయ్యి మళ్ళీ ఏమవుతుందంటే దేవుని పారతో నా మీదకి వస్తుంది. నా పార చిన్నదే, కానీ దేవుని పార ఎంతదే, చాలా పెద్దదే. ఆ బ్లెస్సింగ్ నేను పొందుకుంటున్నా. చూడండి, దేవుని మాటకు నేను విధేయత చూపించాను. విలియం కేరీ ఉన్నాడు, కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చాడు.
ఒక షూ మేకర్గా ఉన్నాడు. తృణీకరించబడినటువంటి ఎవడు కూడా మిషన్స్లో నేను వెళ్తానంటే చర్చిలో ఎవరు పంపలేదంట. నువ్వేంటే షూ మేకర్, నువ్వేం చేస్తావు అన్నాడంట. లేదు నేను వెళ్తాను అన్నాడంట. సరే ఎలాగో వచ్చాడు విలియం కేరీ. భారతదేశానికి వచ్చిన తర్వాత దేవుని మాటకి విధేయత చూపించిన తర్వాత ఎన్నో టెస్టులు వచ్చినాయి అతనికి. భార్య చచ్చిపోయింది, బిడ్డలు చచ్చిపోయినారు, లోకం తృణీకరించేసింది, ప్రెస్ కాలిపోయింది, ప్రింట్ అయిన మెటీరియల్ కాలిపోయింది. అలాంటి తరుణంలో కూడా అలాగ నిలబడినటువంటి వాడిగా ఉన్నాడు. ఇవాళ ఎన్నో బైబిల్స్ ట్రాన్స్లేట్ అయినాయి అంటే కారణం ఆ విలియం కేరీ. సెరంపూర్ యూనివర్సిటీ స్థాపించాడు. ఈ యొక్క సాంస్క్రిట్ నేర్చుకున్నాడు, అందులోకి అనువదించినాడు. ప్రిమిట్ వల్ల వీటన్నిటిలో కూడా తన టెస్టుల్లో గెలిచిన వాడుకున్నాడు. విశ్వాసాన్ని ప్రయోగించినాడు, వదిలిపెట్టవలసిన వదిలిపించాడు, భార్యను ప్రేమించాడు. బట్ దేవుణ్ణి ఎక్కువగా, బిడ్డలు చనిపోయినారు, పర్లేదు ప్రభు నువ్వు ఇస్తావు అన్నాడు. మరలా దేవుని వైపు తిరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రిమిట్ వల్ల మనం కూడా మన జీవితంలో నీవు గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేయాలంటే వదిలిపెట్టవలసిన వాటిని వదిలిపెట్టాలి, నిలబడాలి, విశ్వాసంలో నిలబడాలి, వదిలిపెట్టవలసిన వాటిని వదిలిపెట్టాలి, నిలబడాల్సిన రీతిలో నిలబడాలి, ప్రభువును ప్రేమించాలి. నీ ద్వారా దేవుడు అబ్రహామును భూలోకానికి అలా దీవెనకారిగా చేసినాడు. నీ ద్వారా అనేక మందికి, నిన్ను లోకానికి దీవెనకారిగా దేవుడు చేస్తాడు. లోపడతావా? విధేయత చూపిస్తావా? అబ్రహాము దేవుడిని ఎలా ప్రేమించినాడో అలా నువ్వు కూడా ప్రేమిస్తావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. ఆయన అబ్రహామును మీరు పిలుచుకున్నారు. అబ్రహాము కూడా ప్రభా ఇరాక్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవా అతను కూడా మొదట నీవు ఎరగనటువంటి వాడుగా ఉన్నాడు. సూర్య చంద్రులను ఆరాధించిన వాడుగా ఉన్నాడు. మీరు పిలిచిన తర్వాత తన దేశాన్ని, తన వారిని వదిలేసేసినాడు. తన భార్యను తీసుకున్నాడు. మిమ్మల్నే వెంబడించిన వాడుగా ఉన్నాడు. మిమ్మల్నే ప్రేమించిన వాడుగా ఉన్నాడు. మీరు తనకు టెస్టులు పెట్టారు. టెస్టుల్లో పాస్ అయినాడు. నీ సారూప్యంలోకి వచ్చేసినాడు. గొప్పవాడిగా తయారైనాడు. అతను మీరు ఎంతగానో అభివృద్ధిలో తీసుకొచ్చినారు. నాయన మా జీవితంలో వచ్చేటువంటి టెస్టులకి అనేక సార్లు దేవుడు ఉన్నాడా అనేటువంటి రీతిలో మిమ్మల్ని క్వశ్చన్ చేసేవారికి అయిపోతున్నాం. మీ నుంచి దూరస్తులుగా అయిపోయేటువంటి వారికి ఉంటున్నాం. దయచేసి మమ్మల్ని దర్శించండి. అలానే ప్రభా విశ్వాస విషయంలో ఫెయిల్ అయ్యే వారికి ఉంటున్నాం. మిమ్మల్ని చూడనటువంటి వారికి ఉంటున్నాం. ఎందుకు వచ్చింది ఈ పీరియడ్, ఈ టెస్ట్ అనేటువంటిది అనే రీతిలో నీకు దురస్తులు అయిపోతున్నాం. ప్రభా అలాంటి సిచ్యువేషన్లో మమ్మల్ని ఉంచొద్దు ప్రభా. అబ్రహాం ఎలా లోబడినాడో, అబ్రహాం ఎలా విధేయత చూపించినాడో అదే కోణంలో మేము కూడా అడుగులు వేయడానికి మీరుగా సహాయం చేయండి. మీ కృపాక్షేమాలు సంఘానికి అనుగ్రహించి మేమందరం మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించి, మిమ్మల్నే ప్రేమించి, సెకండరీగా మా కుటుంబాలను, తర్వాత మా యొక్క ఆఫీసులను మేము ప్రేమించడానికి సహాయం చేయండి. ప్రథమంగా ప్రభా మేము మిమ్మల్నే ఆరాధిస్తున్నాం, మిమ్మల్నే గౌరవిస్తున్నాం. మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. వదిలిపెట్టవలసిన వదిలిపెట్టి, విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించి ప్రభా మీ కొరకు కనిపెట్టే వారికి ఉంటుంది మమ్మల్ని అందరినీ కూడా చేయమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్.